శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకికోకిలం. శ్రుతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. సూక్తిం సమగ్రయతున స్వయమేవ లక్ష్మీః శ్రీరంగరాజమహిషీ మధురైః కటాక్షైః. వైదగ్ధ్యవర్ణగుణగుంభనగౌరవైర్యాం కండూలకర్ణకుహరాः కవయోధయంతి. హైమోద్భపుండ్రమజహన్మకుటం సునాసం మందస్మితం మకరకుండలచారుగండం. బింబాధరం బహుళదీర్ఘకృపాకటాక్షం శ్రీవేంకటేశముఖమాత్మని సన్నిధత్తాం. విమలపటీ కమలకుటీ పుస్తకరుద్రాక్షశస్తహస్తపుటీ కామాక్షి పక్ష్మలాక్షి కలితవిపంచి విభాసి వైరించి. మనోజవం మరుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం. వాతాత్మజం వనరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. హరి ఓం. పరమేశ్వర స్వరూపమైన సభకి నమస్కారం. శ్రీశైల క్షేత్ర మహాత్యం గురించి నేను గత 3 రోజులుగా మీతో మనవి చేస్తూ వస్తున్నాను. శ్రీశైల క్షేత్రంలో ఉన్నటువంటి వైభవాలలో మనం తప్పకుండా దృష్టిలో పెట్టుకోవలసినటువంటి విషయాలలో ఒకటి, పాండవుల చేత సీతారాముల చేత కూడా ప్రతిష్ఠింపబడినటువంటి లింగములు శ్రీశైలంలో ఉన్నటువంటి మల్లికార్జున దేవాలయ ప్రాంగణంలో ఉండడం. సీతారాములు ప్రతిష్ఠ చేశారు, పాండవులు ప్రతిష్ఠ చేశారు, ద్రౌపదీదేవి ప్రతిష్ఠ చేసింది. శివలింగ ప్రతిష్ఠ అనేటటువంటిది మీరు ఆగమశాస్త్రాల్ని పరిశీలించినప్పుడు ఒక విశేషం ఒకటి కనపడుతుంది. మూర్తి ఉపాసన అనేటటువంటిది వేదాంతర్గతమై మనసు నిలబెట్టడానికి అత్యంత ప్రధానమైనది. పైగా ఒక మూర్తిని ఉంచేటప్పుడు యథాస్వేచ్ఛగా మన ఇష్టం వచ్చినటువంటి రూపాన్ని ప్రతిష్ఠించడం అనేటటువంటిది సనాతన ధర్మంలో ఉండదు. భగవంతుడు ఏ రూపాన్ని పొంది భూమి మీదకు వచ్చాడో ఆ రూపాన్ని మనం ప్రతిష్ఠ చేసి ఆరాధన చేస్తూ ఉంటాం. అవతారము అనొక మాట. అవతార అంటే తారాకి వ్యతిరేక శబ్దం. ఎక్కడో ఉన్నటువంటి పరమాత్మ మాంసనేత్రమునకు ద్యోతకము కాడు. ఎక్కడో ఉన్న అన్న మాట కన్నా యథార్థంగా మాట్లాడవలసి వస్తే అంతటా ఉన్న అన్నమాటయే సత్యం. పాలలోనే ఉన్న నెయ్యి ఎలా కనపడదో, కొంత సాధన చేసిన తరువాతే నెయ్యి పైకి ఎలా వస్తుందో, అలా విశ్వమంతా నిండి ఉన్నటువంటి విశ్వనాథుడు కొంత సాధన చేసిన వారికి తప్ప ద్యోతకమయ్యేటటువంటి వాడు కాడు. కానీ మనం మన కంటికి కనపడనటువంటి పరమాత్మ పరమభాగవతోత్తములైనటువంటి వారు నువ్వు మాకు ఒక రూపంతో కనపడాలని కోరుకున్నప్పుడు ఒక రూపాన్ని ధరించాడు. పరమేశ్వరుని యొక్క మొట్టమొదటి ప్రాధాన్యత అవతార స్వీకారంలో భాగవతుల యొక్క కోరిక. అందుకే ఆయన ప్రతిజ్ఞ కూడా అలాగే ఉంటుంది. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. ఈశ్వరుడికి నిజానికి సంహార ప్రక్రియ పెద్ద విశేషం కాదు. చాలామంది దృష్టిలో సంహార ప్రక్రియ అనేటటువంటిది క్రౌర్యంతో కూడుకున్నది అని అనుకుంటారు. కానీ
అది క్రౌర్యంతో కూడుకున్నదైతే భగవంతుడు అన్ని వేళలా కీర్తింపదగినవాడు కాడు. ఎందుచేతంటే మీరు రామావతారాన్ని తీసుకోండి, రామావతారంలో ధనస్సు పట్టుకొని బాణప్రయోగం చేసి అసలు లెక్క పెట్టడానికి వీలు లేనంత మంది రాక్షసుల్ని తెగటార్చాడు. అయినా మనం రామనామం చెప్తూనే ఉన్నాం, రామచంద్రమూర్తిని కీర్తిస్తూనే ఉన్నాం. రామచంద్రమూర్తి చేసినటువంటి సంహార ప్రక్రియ ఎంత మాత్రమూ దోషభూయిష్టం కాదు. ఎందుచేత అంటే ధర్మాన్ని నిలబెట్టాలి. రెండు, ఈశ్వరుడు కల్పించినటువంటి విభూతిని లోకక్షేమం కొరకు ఉపయోగించకుండా ఆ విభూతిని తన స్వార్థం కొరకు ఉపయోగించుకుంటున్న వాని యందు మార్పు రానప్పుడు ఇక ఆ ఉపాధిని తీసేయడం వినా మార్గం ఉండదు. దాన్ని ఉంచితే ఈ లోకంలో దాని చేత మరింత అపకీర్తిని సంపాదించుకుంటాడు. దయతో రావణుడిని విడిచిపెట్టాడు అనుకోండి, రావణుడిలో మార్పు వస్తుందని ఇక నమ్మకం లేదు. అప్పుడు ఆ ఉపాధిని తొలగించడం ఒక్కటే మార్గం. యథార్థమునకు ఈశ్వరుడికి ఉపాధిని తొలగించడం, ఒక ఉపాధి పడిపోయేటట్టు చేయడం పెద్ద విశేషం కాదు. సాధారణంగా పరమశివుడి దగ్గరికి వచ్చేటప్పటికీ అపార్థం చేసుకునేదంతా అక్కడే ఉంటుంది. త్రిమూర్తి తత్వంగా చెప్పినప్పుడు సృష్టి బ్రహ్మగారు చేస్తారు, స్థితి శ్రీ మహావిష్ణువు చేస్తారు, లయ రుద్రుడు చేస్తాడు అనగానే పరమశివుడు చంపేస్తాడండి. కాబట్టి ఎందుకు ఆయనకి పూజ అని ఒక అపోహ. కానీ లయ అనేటటువంటి మాటని జాగ్రత్తగా తీసుకోవాలి. సృష్టి కానీ స్థితి కానీ లయ కానీ కారుణ్యముతోనే ఉంటుంది, ఈశ్వరుని దయతో ఉంటుంది తప్ప దయారహితుడై అసలు ఈశ్వరుడు ఏదీ చెయ్యడు. లయ మూడు రకాలుగా ఉంటుంది. స్వల్పకాలిక లయము అని ఒక లయం. స్వల్పకాలిక లయము అంటే జాగృత్తు యందు వివిధ విషయములను అనుభవించినటువంటి జ్ఞానేంద్రియములు బడలిపోయినటువంటి ఇంద్రియములకు మళ్ళీ శక్తిని కల్పించాలి. శక్తిని కల్పించాలి అంటే ఇంద్రియముల యొక్క శక్తిని పట్టుకుని మనస్సు ఆత్మలోకి వెళ్ళిపోతుంది, సుషుప్తిలోకి వెళ్ళిపోయినప్పుడు మళ్ళీ ఆత్మ వాటికి కావలసినటువంటి శక్తిని ప్రదానం చేస్తుంది. దాని చేత మళ్ళీ నిద్ర లేచేటప్పటికీ ఇంద్రియములకు శక్తి వస్తుంది. అందుకే పూజ తెల్లవారుజామున చెయ్యండి అనడానికి కారణం అదే. ఎందుకంటే ఏ ఇంద్రియముల యొక్క శక్తి భగవంతుని యొక్క నిర్హేతుక కృపాకటాక్ష వీక్షణముల వలన నువ్వు పొందావో ఆ ఇంద్రియముల శక్తికి కృతజ్ఞతావిష్కారమునకు పూజ అని పేరు. పూజ అన్న మాటని జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఎవడు పూజించాడో వాడు పూజనీయుడు. పూజ కృతజ్ఞతావిష్కారము. మీరు నాకు ఉపకారం చేశారనుకోండి, మీరు కనపడ్డప్పుడు నేను మొహం చాటేశాను అనుకోండి, కనీసం అయ్యా మీరంత ఉపకారం చేశారు అని కూడా నేను ఒక మాట అనలేదు. అప్పుడు మీరేమంటారు? ఏమండి కనీసం నోటి మాటగానైనా అయ్యా మీరు ఇంత ఉపకారం చేశారని ఆయన మాట అనలేదు, కృతజ్ఞుడు అంటారు. అదే మీరు చేసిన ఉపకారం ఎంత చిన్నదైనా నేను సంతోషపడిపోయి ఎంత మహోపకారం చేసి పెట్టారండి, మీరు ఆ ఉపకారం చేయకపోతే నేను చాలా ఇబ్బంది పడిపోతున్నాను, చాలా సంతోషం, కృతజ్ఞుణ్ణి అన్నాను అనుకోండి, మీరు వెళ్ళి ఇంకో ఇద్దరికి చెప్తారు, చిన్న ఉపకారానికి ఆయన పొంగిపోయాడండి, ఎంత కృతజ్ఞత చెప్పాడు అంటారు. కృతజ్ఞత ఆవిష్కరించినవాడు పూజించినవాడు పూజనీయుడయ్యాడు. మనం కూడా ఈశ్వరుడికి దగ్గర అవ్వాలి అంటే పూజ చెయ్యాలి. చాలామంది దృష్టిలో పూజ ఎందుకు అంటే మన కోరికలు తీరడానికి. అయితే కాదు అని చెప్పే సాహసం నేను చేయలేను. ఎందుకు చేయలేను అంటే ఈశ్వరుడే దాన్ని అంగీకరించాడు. కోరికలతో ఉన్న వాళ్ళు నన్ను ఆరాధిస్తారు అని ఆయనే ఒప్పుకున్నాడు. ఆయనే ఒప్పుకున్న సిద్ధాంతాన్ని నేను కాదనకూడదు. కానీ పూజ యందు ఒక పరమరహస్యమేమి అంటే అసలు దాన్ని కృతజ్ఞత కొరకు చెయ్యాలి. రాత్రి ఈశ్వరుడు ఇంద్రియములకు శక్తినిచ్చాడు, ఏమీ ఇబ్బంది పెట్టకుండా హాయిగా నిద్రాకాలిక సుఖస్వరూపమునందు స్వల్పకాలిక లయంలో ఇంద్రియములకు శక్తినిచ్చాడు. తెల్లవారుజామున లేచి కంటికి శక్తినిచ్చాడు కాబట్టి కృతజ్ఞతగా దీపం పెడుతున్నావు. కంటికి చూసే శక్తి కాబట్టి దానికి ప్రతిరూపంగా ఈశ్వరా మీరు మాకు కంటికి చూపునిచ్చారు, దాని బడలిక తీర్చారు, ఇదిగో దీపం. అలాగే ఈశ్వరుడు మీకు వాసన చూడగలిగినటువంటి శక్తిని తెల్లవారి లేచేటప్పటికీ మరింత ద్విగుణీకృతం చేశాడు, బడలిక పోగొట్టాడు. ఆయన బడలిక పోగొట్టాడు కాబట్టి
ఆయనకి ఒక ధూపం వేసి ఆయనకి ధూప, ఇదిగో వాసన చూడండి, అది కృతజ్ఞత. నా ముక్కుకి మీరు బడలిక తీర్చారు, నేను మీకు కృతజ్ఞత చెప్తున్నాను. ఒక ధూపం వేశాను. ఈశ్వర, నా యొక్క రసేంద్రియం బడలిపోయింది, తిని పడుకున్నాను కడుపు నిండి. తెల్లవారేటప్పటికి జీర్ణం చేసి పిప్పిని మిగల్చి మళ్ళీ నేను తినడానికి కావలసినట్టుగా జాగా చేసి మళ్ళీ నా యొక్క నోటికి రసేంద్రియానికి శక్తినిచ్చారు, ఇన్ని రుచులను కల్పించారు. కాబట్టి మీకు సత్వగుణంతో నేను పూజ చేస్తున్నాను కనుక సాత్విక పదార్థాన్ని నివేదన చేశాడు కృతజ్ఞతగా. ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి కృతజ్ఞత. అందుకే జ్ఞానేంద్రియములు 5 కనుక 5 జ్ఞానేంద్రియముల యొక్క బడలికని తీర్చినందుకు 5 ఉపచారములు ప్రధానంగా చేయమని చెప్పింది శాస్త్రం. పంచసంఖ్య ఉపచారిణి అని లలితా సహస్రంలో 5 ఉపచారములు తప్పకుండా చెయ్యాలి అనడం ఎందుకు? ఆ 5 ఉపచారాల్లో గంధ పుష్ప ధూప దీప నైవేద్యములను చేర్చారు. ఈ 5 ఎందుకు చేర్చారంటే పూజ కృతజ్ఞతతో కూడినదై ఉండాలి. ఒకసారి ఆ కృతజ్ఞత ఏర్పడిందనుకోండి, అరే ఈశ్వరుడు ఈ ఇంద్రియములకు శక్తినిచ్చినవాడు అని మూలం దొరుకుతుంది. ఇప్పుడు ఈ కన్ను చూడగలుగుతోందంటే ఎవరి వల్ల? ఆయన అనుగ్రహం వల్ల. అప్పుడు ఈశ్వరుడు ఏది చూడవద్దన్నాడో దాన్ని చూడ్డానికి మీరు కంటిని వాడతారా? వాడరు. రేపు నేను ఆయనకి ఏమని కృతజ్ఞత చెప్పనో, మీరు నా కంటికి బడలిక తీరిస్తే నువ్వు చూడవద్దన్నవి నేను చూశానని చెప్పనా రేపు వెళ్ళి? అందుకే నేను చూడనంటాడు. ఈశ్వర, మీరు స్పర్శేంద్రియంతో ఏది తాకవద్దన్నారో దాన్ని నేను తాకాను అన్నప్పుడు మీరు ఆయనకి ఎలా కృతజ్ఞత చెప్తారు? మీరు ఇచ్చిన శక్తి ఎందుకు వాడానని చెప్తారా? చెప్పలేరు. ఆయన ఇచ్చాడన్నది గుర్తుంటే మీకు తెలియకుండానే ఆయన ఎందుకు ఇచ్చాడో, దేనికి వాడమన్నాడో దానికి వాడతారు. అదే ధర్మం. ధర్మం అంటే ఏదో పెద్ద అయోమయం కాదు. ధ్రియతే వా జనైరితి ధర్మం అది అమరకోశం. పట్టుకున్నదేదో అది ధర్మం. ధర్మం ఎవరు చెప్పాలి? నేను మీరు కాదు, వేదం చెప్పాలి. వేదం ఎవరు చెప్పారు? ఈశ్వరుడు చెప్పాడు. ఈశ్వరుని ఊపిరి వేదం. ఇలా బ్రతుకు అని ఈశ్వరుడు చెప్పాడు. అలా బ్రతకడం అంటే ఈశ్వరుడు ఇచ్చిన శక్తిని దానికే వ్యయం చేయడం. ఇప్పుడు వ్యయం చేయడానికి మీకు ఆ శక్తి ఎక్కడి నుంచి వచ్చింది? ఈశ్వరానుగ్రహం చేత వచ్చింది. ఇది స్వల్పకాలిక లయంలో, నిద్రాకాలిక సుఖంలో ఆయన ఇచ్చాడు. ఇప్పుడు చెప్పండి, నాకు లయ క్రౌర్యముతో ఎందుకుంది? ఈశ్వరుడు లయం చేస్తాడు. పూజ చేయడం మానేస్తే రాత్రి నిద్ర పట్టకపోతే ఆకలేయదు. నిద్రకి ఆకలికి సంబంధం. నిద్ర లేని వాడికి ఆకలయ్యదు. ఆకలియని వాడికి కడుపు నిండకపోతే నిద్ర పట్టదు. నిద్ర పట్టక ఆకలి లేని వాడికి ఆరోగ్యం ఉండదు. అవి రెండు ఒకదానితో ఒకటి సంబంధం. కడుపుకి కంటికి అంత దగ్గర సంబంధం. అందుకు ఉపవాసంలో భగవంతుడికి మనసు దగ్గరగా ఉంచాలి కనుక కడుపు నిండా రజోగుణ తమోగుణ భూయిష్టమైన పదార్థములను నింపవద్దు. సాత్వికమైన పదార్థంతో శరీరాన్ని నిలబెట్టుకోవడానికి కావలసిన పదార్థాన్ని స్వీకరించమని చెప్పింది శాస్త్రం. కాబట్టి ఆయన స్వల్పకాలిక లయం చేస్తాడు. అలాగే ఆత్యంతిక ప్రళయము అని ఒకటి చేస్తాడు. అందులో జ్ఞానం ఇస్తాడు. జ్ఞానం ఇచ్చి ఈ శరీరము నేను కాదు, నేను ఆత్మ అన్న ఎరుక ఇస్తాడు. ఆ అనుభవాన్ని ఇస్తాడు. దాని వలన ఇక పునర్జన్మ లేకుండా పోతుంది. ఇప్పుడు ఏమిటి ఆయన చేసినటువంటి క్రౌర్యం అందులో? అలాగే ఎన్ని జన్మలు ఇచ్చినా, ఎన్ని ఉపాధులు ఇచ్చినా పాపపుణ్యములను క్షయం చేసుకోలేక కొత్తగా పాపపుణ్యములు చేసుకుంటున్నటువంటి జీవుల్ని చూసి ఆయన విచారపడి, వీళ్ళు నన్ను పొందలేరు, నేనే వీళ్ళని పొంది కొంత విశ్రాంతినిచ్చి మళ్ళీ శరీరాలు ఇస్తాను అని మహాప్రళయమునందు తాను పొందుతాడు. ఒక మైనపు ముద్ద నల్లపూసల మధ్యలో పడితే నల్లపూసలు మైనానికి అంటుకున్నట్టు, తమ ప్రయత్నం లేకుండా మైనపు ముద్ద యొక్క స్వభావం చేత నల్లపూసలు మైనానికి అంటుకున్నట్టు మహాప్రళయంలో పరమేశ్వరుడు జీవుల్ని తాను పొందుతున్నాడు. ఎక్కడుంది క్రౌర్యం? క్రౌర్యం ఉండదు. అసలు ఏ స్వరూపమునందైనా భగవంతుని యొక్క రూపముల యందు కేవలము కారుణ్యం ఒక్కటే. కారుణ్యము వినా మీరు ఆరోపించడానికి ఏమీ ఉండదు. కాబట్టి ఈశ్వరుని యొక్క కారుణ్యాన్ని మనసులో తిప్పుతూ ఉండడాన్ని భక్తికి మూలకందము అని పిలుస్తారు. ఆ పైన మీరు ఆ ఈశ్వరుణ్ణి చేరుకోవడానికి
ఏ విధి విధానాన్ని పాటిస్తారనేటటువంటిది సంప్రదాయాన్ని బట్టి ఉంటుంది. సంప్రదాయం ఒకటి పట్టుకుని మూలకందాన్ని వదిలేశారనుకోండి, ఏం చేస్తుంది ఆ కర్మ మీకు? ఏమీ చేయదు. కర్మ తజ్జడం రమణ మహర్షి మాటల్లో అయితే, కర్మ చేయడానికి కర్మకి తనంత తానుగా ఫలితాన్ని ప్రదానం చేసే అధికారము లేదు. కర్మచేత తృప్తి పొందిన పరమేశ్వరుడు ప్రదానం చేయాలి కర్మని. ఇప్పుడు మీరు ఎందులో ఉన్నారన్నది కాదు ప్రధానం, అసలు మూలకందం ఒకటి మీ దగ్గర ఉందా? ఆ భక్తి అన్నది ఒకటి లోపల ఉంటే ఒక్కొక్కసారి విధి విధానాలు తెలియని వాడిని కూడా వాడు అనుగ్రహిస్తాడు. ఏ సంప్రదాయము ఏమీ తెలియని వాడిని కూడా వాడు ఏం పాటించాడన్న దానితో సంబంధం లేకుండా నెత్తికెత్తుకోగలిగినటువంటి ముద్దయిన ఔదార్యమునకు పరమశివుడిని పేరు. ఆయన ఏలుకోవడంలో, ఆయన స్వీకరించడంలో అలా ఉంటుంది. అందుకే పరమదార్శనికులు కనుక, అపరశంకరుడు కనుక శంకర భగవత్పాదులు శివానందలహరి చేస్తూ మార్గావర్తిత పాదుకా పశుపతే రంగస్య కూర్చాయతే గండూషాంబు నిషేచనం పురరిపోర్ దివ్యాభిషేకాయతే కించిత్ భక్షిత మాంసశేషకబళం నవ్యోపహరాయతే భక్తి కిం న కరోత్యహో వనచరో భక్త్యావతంసాయకే. తిన్నడికి ఏం తెలుసు? అరణ్యంలో ఉండేటటువంటి మార్గమునందు మలమూత్రములను తొక్కుతూ వచ్చినటువంటి పాదుకలు తీసి శివలింగం మీద ఉండేటటువంటి నిర్మాల్యాన్ని తుడవడానికి ఉపయోగించవలసినటువంటి మెత్తటి కూర్చకి బదులుగా చెప్పుతో తీశాడు. ఇప్పుడు అది ఉపచారమా అపచారమా? అది ఈశ్వరుడు చూడలేదు. ఈశ్వరుడు ఏం చూశాడంటే గుండెలోని భక్తిని చూశాడు. చూసి కూర్చ అంటే మెత్తటి బ్రష్, కూర్చకి బదులు చెప్పు వాడాడు. నిస్సందేహంగా తప్పు. ఇప్పుడు తిన్నడు వాడితే ఈశ్వరుడు అన్నాడు, ఎంత గొప్ప కూర్చోవాడావురా అన్నాడు. ఏమనలేదు. ఎందుకు అనలేదు? ఏమీ తెలియదు కాబట్టి భక్తిని చూసి అన్నాడు. తిన్నడు చేశాడండి, అనుగ్రహించాడు, నేను చేస్తానంటే ఇప్పుడు ఆ కర్మ అనుకరించడానికి వీలైనదా? కాదు. భక్తి చేత పరిణతి. కానీ మీరు ఏ మార్గంలో ఉన్నారన్న దాన్ని బట్టి ఉద్ధరిస్తానని ఎక్కడా ఉండదు. అసలు భక్తి లేని మార్గము అర్థం లేని వ్యవహారం. భక్తి అత్యంత ప్రధానం. అందుకని ఒక కూర్చోపెట్టి తుడిచాడు, అంగీకరించాడు పరమశివుడు. కించిత్ భక్షిత మాంసశేషకబళం నవ్యోపహారాయతే. శివుడికి పెడతాను రా అన్నాడు. అక్కడ అడవి పందిని కాల్చాడు. కాల్చినటువంటి అడవి పంది శరీరాన్ని కోసి అన్ని చోట్ల మాంసం ముక్కలు తీసి కొరికాడు. ఇక్కడ బాగా ఉడికింది, ఇది కమ్మగా ఉంది, ఇది పెడతానని పట్టుకొచ్చాడు. పట్టుకొచ్చి అక్కడ పెట్టి తినమన్నాడు. తిన్నాడు శివుడు, ప్రత్యక్షంగా తిన్నాడు. అలాగే గండూషాంబు నిషేచనం పురరిపో దివ్యాభిషేకాయతే. ఆయన పురరిపుడు, పురములను కాల్చినవాడు. అటువంటి వాడు ఒక తిన్నడు, ఒక కోయవాడు నోటిలో పట్టుకొచ్చినటువంటి ఎంగిలి నీరు శివలింగం మీద ఉమిస్తే అభిషేకంగా స్వీకరించాడు. అంటే ఏది చూస్తున్నాడు శివుడని గుర్తు? భక్తిని చూస్తున్నాడు. ఆయనకి పద్ధతి ఏం పాటిస్తున్నాడో చూడలేదు, భక్తితో చేస్తున్నాడా. ఇప్పుడు భక్తితో పాటు నీకు కొంత పరిణితి ఉన్నది, అప్పుడు సంప్రదాయ నిష్ఠ. చక్కగా నువ్వు ఎందులో ఉన్నావో దాన్ని పరిపుష్టం చేసుకుని ఈశ్వరుణ్ణి చేరుకోవాలి. అంతేకాని కిందకెళ్ళకూడదు. ఆయనకి ఏం తెలియకపోయినా అనుగ్రహించాడు కదండి, అందుకని నేను అలా ఉంటానని అనకూడదు. ఇవాళ సమాజంలో ఏర్పడిన పెద్ద అవ్యవస్థ అక్కడే ఉంది. ఇవాళ సమాజంలో ఏమైందంటే బజార్లో కొన్న స్వీట్లు తీసుకొచ్చి నైవేద్యం పెడతాం, ఈశ్వరుడు తీసుకోవాలి. ఆడ మగ విచక్షణ లేదు, అందరం వెళ్ళి మూర్తులను ముట్టుకుని పోసేస్తాం, తీసుకోవాలి. కానీ అది వేదం చేత అంగీకారం కాదు. నువ్వు ఆ స్థాయిలో ఉన్నావా? తిన్నాళ్ళా ఎందుకు చేస్తావలా? సంప్రదాయము అన్న మాట నువ్వు పొందినటువంటి పరిణతికి కిందకి దిగకూడదు, పైకి ఎక్కే ప్రయత్నం చేయాలి. నీకేమీ తెలియదు, ఈశ్వరుడు అనుగ్రహిస్తాడు. కానీ ఏమీ తెలియదని కిందకెళ్ళిపోయే ప్రయత్నం మాత్రం చేయకూడదు. ఎప్పుడు వ్యక్తి యొక్క అనుష్ఠానము పైకే ఎక్కుతూ ఉండాలి. అందుకే ఈశ్వరుడు కొండ మీద ఉంటాడు. ఊర్ధ్వముఖ చలనం, తల పైకెత్తి చూసి పెరగాలి. కాబట్టి
భక్తి కిన్నకరో వనచరో, ఆ ఏమీ తెలియకపోయినా సరే తిన్నడి యొక్క భక్తిని చూసి పరమశివ మీరు అనుగ్రహించారు అంటే శివతత్వమునందుండే రహస్యం ఏమిటంటే ఏమీ తెలియని వాడి దగ్గర నుంచి అన్నీ తెలిసి ఉన్నవాడి వరకు తెలిసి చేసిన పాపాల నుండి తెలియక చేసిన పాపాల వరకు హరించగలిగిన వాడు ఆయన ఒక్కడే. ఎందుచేత అలా అంటే ఆయన సార్వభౌముడు కనుక. సార్వభౌముని యందు ఒక లక్షణం ఉంటుంది. ఒక సర్వోన్నతమైన న్యాయస్థానం ఈ వ్యక్తిని ఉరి తీయండి అందనుకోండి, దేశానికి సార్వభౌమ పదవిలో ఉన్నటువంటి రాష్ట్రపతి నేను క్షమిస్తున్నాను అన్నాడు అనుకోండి, ఆయన్ని ఉరి తీయరు, విడిచిపెట్టేస్తారు. ఆయనకి ఎందుకు వచ్చింది ఆ అధికారం? సర్వోన్నత న్యాయస్థానం ఉరి తీయమని చెప్పి ఆయన క్షమాభిక్ష ఎందుకు పెట్టగలుగుతున్నాడు? ఆయన కూర్చున్న పదవి. ఆ పదవి చేత ఆయన ఏదైనా సరే చెయ్యగలడు. ఏదైనా చెయ్యగలిగిన తత్వము చిట్ట చివరికి వచ్చి ఎక్కడ కేంద్రీకృతమైపోయిందో అదే శివతత్వం. అందుకే శివతత్వమునందుండే రహస్యం ఏమిటంటే అసలు మీరు శాస్త్రాన్ని ఆధారంగా తీసుకున్నా కూడా ఏ పని చేసినా దీనికి విరుగుడు లేదు అన్న దగ్గర శివుడు విరుగుడుగా నిలబడతాడు. శివతత్వము, శివభక్తి, శివానుగ్రహము దాన్నంతటినీ కూడా తీసేసి మిమ్మల్ని మీకు ఉద్ధరణ హేతువై ఆయన స్వీకరించడానికి ప్రతిబంధకము లేని స్థితి ఏర్పడుతుంది. అందుకే మీకు వాల్మీకి రామాయణము ఆధారముగా నిలబడి స్థల పురాణము చేత అనుసంధానము చేసినప్పుడు మీకు శివతత్వము గోచరిస్తుంది. అందుకే నరుడిగా వచ్చినటువంటి రాముడు ప్రతిష్ఠ చేసినన్ని శివలింగాలు మీకు దశావతారాల్లో ఏ అవతారం ప్రతిష్ఠ చెయ్యదు. అదొక చమత్కారం. వేదోద్ధారణ మందరాభరణ వృద్ధి ధర్మ నిర్మాణ ప్రహ్లాదత్రాణ బలిప్రతారణ నృపాహంకార నిర్వాపన వైదేహీ రమణ ధనంజయ జయ వ్యాపార పారీణ క్షోణీ దివ్యత్కరుణ తమోహరణ తండ్రి వెంకటేశ ప్రభో అని విష్ణువి దశావతారాలు, స్థితికారుడు కనుక. కానీ ఈ దశావతారాల్లో కొన్ని అవతారాలు అసలు శివలింగ ప్రతిష్ఠ చెయ్యనే లేదు. కొన్ని అవతారాలు చేసినా ఏవో కొద్ది చోట్ల ప్రతిష్ఠ చేసే. ఒక్క రామావతారం మాత్రం ఎన్ని చోట్ల శివలింగ ప్రతిష్ఠ చేస్తుంది. పైగా అసలు రాముడికి శివుడికి కలిపి రామలింగేశ్వరుడు అన్న పేరుతో ఎన్ని శివాలయాలు ఉన్నాయి. ఎందుకు వచ్చింది ఇది తత్వంలో? అలా రాముడే ఎందుకు చేస్తాడు ప్రతిష్ఠ? శ్రీశైలంలో రాముడు ప్రతిష్ఠ చేశాడు, సీతమ్మ ప్రతిష్ఠ చేసిందంటే కేవలం శివలింగాన్ని ప్రతిష్ఠ చేసి వదిలిపెట్టలేదు వాళ్ళిద్దరూ ప్రతిష్ఠ చేసినవి సహస్రలింగాలు. మళ్ళీ అక్కడికి వచ్చి వాళ్ళు చేసింది కేవల శివలింగ ప్రతిష్ఠ చేయలే, ఇద్దరూ సహస్రలింగాలే చేశారు. శ్రీశైలంలో వృద్ధమల్లికార్జునుని యొక్క దేవాలయం ఎక్కడుందో దాని పక్కనే రామచంద్రమూర్తి చేత ప్రతిష్ఠింపబడినటువంటి సహస్రలింగేశ్వర స్వామి వారి ఆలయం ఉంటుంది. భగవంతుని యొక్క నిర్హేతుక కృపాకటాక్ష వీక్షణముల చేత రామచంద్రమూర్తి చేత ప్రతిష్ఠింపబడినటువంటి సహస్రలింగమునకు, సీతమ్మ చేత ప్రతిష్ఠ చేయబడినటువంటి సహస్రలింగమునకు కూడా రుద్రాభిషేకం చేసేటటువంటి అదృష్టాన్ని నేను పొందాను. రెండూ సహస్రలింగములే. సహస్రము అన్న మాటకు అర్థం 1000 అని కాదు. సహస్రం అన్న మాటకి సంస్కృతంలో అనంతం అని అర్థం. అంటే ఇప్పుడు రాముడు ఎన్ని లింగములు ప్రతిష్ఠ చేశాడు? అనంతం, లెక్క పెట్టడానికి వీల్లేదు. సీతమ్మ ఎన్ని ప్రతిష్ఠ చేసింది? అనంతం. ఎందుకలా? భ్రమరాంబా దేవాలయం నుంచి మెట్లు కిందకి దిగిపోతుంటే కుడి చేతి వైపు సీతమ్మ ప్రతిష్ఠ చేసిన లింగం ఉంటుంది. వృద్ధమల్లికార్జున దేవాలయానికి దగ్గరలో రామచంద్రమూర్తి ప్రతిష్ఠ చేసిన సహస్రలింగం ఉంటుంది. ఎందుకు వాళ్ళిద్దరూ లింగ ప్రతిష్ఠ చేయడం? అంటే లింగ ప్రతిష్ఠ చెయ్యడం ద్వారా నరుడు ఎంత గొప్ప పాపాన్ని శివానుగ్రహంతో ఎలా పోగొట్టుకుంటాడో రాముడు చూపించాడు. అసలు రామావతారానికి తెలిసున్నంత శివభక్తి, శివతత్వము వేరొకరికి తెలుసని చెప్పడం కష్టం. నేను పరమసత్యం మీతో చెప్తున్నాను. ఎందుచేత అంటే మీరు చూడండి, అసలు ప్రారంభమే వాల్మీకి రామాయణంలో కోన్వస్మిన్ సంప్రదంలోకే గుణవాన్ కశ్చ వీర్యవాన్ ధర్మజ్ఞశ్చ కృతజ్ఞశ్చ సత్యవాక్యో దృఢవ్రతః చారిత్రేణ చ కోయుక్తః సర్వభూతేషు కోహితః
విద్వాన్ కః కస్సమర్థస్య కస్యైక ప్రియదర్శన ఆత్మవాన్ కో జితక్రోధో ద్యుతిమాన్ కో ననసూయకః కస్య బిభ్యతి దేవాశ్చ జాతరోషస్య సంయుగే అని అడిగాడు. 16 గుణములు పరిపూర్ణముగా ఉన్న మానవుడెవరని అడిగాడు. ఈశ్వరుడెవరని అడగలేదు. మానవుడెవరు? 16 గుణములు పరిపూర్ణముగా ఉన్నవాడు ఈ కాలమునందు ఉన్నాడా? ఉన్నాడు. ఎక్కడున్నాడు? రాముడు ఉన్నాడు. రాముడు ఉన్నాడని ఎందుకన్నాడో తెలుసా నారదుడు? కేవల రావణ సంహారం కోసం వచ్చినదైతే రామావతారం, రావణ సంహారం అయిపోయిన తర్వాత అవతార పరిసమాప్తి చేసేయాలి. కానీ ఆయన అలా చెయ్యలేదు. ఆయన అవతారం తీసుకోవడానికి ముందే ఒక మాట చెప్పాడు. రావణ సంహారం ఒక్కటే నేను చెయ్యను, హత్వా క్రూరం దురాత్మానం దేవర్షీణాం భయావహం. దేవర్షుల్ని కూడా భయపెట్టాడు కాబట్టి రావణుణ్ణి చంపుతా నరుడిగా వచ్చి. చంపి అవతారాన్ని పరిసమాప్తం చెయ్యను. 10 వర్ష సహస్రాణి 10 వర్ష శతాని చ 11,000 సంవత్సరములు ఈ భూమి మీద ఉంటాను. ఎందుకు ఉండడం? అంటే పనికి మాలినవాడు మనుష్యుడు అని ఆ రోజులలో ప్రచారం. అందుకే రావణుడు అసలు నరుడి పేరెత్తల. పోని నరుడు వదిలేయండి. నరుడి గురించి రావణుడు మాట్లాడాడంటే అహంకారగ్రస్తుడండి, ఆయన మాట్లాడాడనొచ్చు. జనకుడు మహాజ్ఞాని. అటువంటి జనకుడు సీతారామ కళ్యాణ ఘట్టంలో ఓ మాట అన్నాడు. క్వగతిర్మానుషానంచ ధనుషస్య ప్రపూరణే ఆరోపణే సమావేగే వేపనే తొలనేపివా. ఒక నరుడు ఇతనే ఎత్తుతాడు శివధనస్సునన్నాడు. అంటే నరుడంటే అంత చేతకానివాడుగా పరిగణింపబడినటువంటి రోజులు. అటువంటి రోజులలో నరుడు ధర్మాన్ని పట్టుకొని, నరుడు శాస్త్రాన్ని పట్టుకొని ఎంత గొప్పవాడు కాగలడో చూపించడానికి రామావతారం వచ్చింది. అటువంటి రామావతారం శివవైభవ ప్రకటనం చేయకుండా ఎలా పరిసమాప్తం అవుతుంది? అందుకు చేసింది అన్ని శివలింగ ప్రతిష్టలు. అయితే మీరు నన్ను ఒకటి అడగచ్చు, రాముడు శివలింగ ప్రతిష్ఠ చేసి ఏమిటి సంపాదించాడండి అని. పుణ్యం కోసం ప్రతిష్ఠ చేశాడా? పాప పరిహారం కోసం ప్రతిష్ఠ చేశాడా? ఏం చేస్తే పరిహారమైంది? రామాయణంలోనే ఓ మాట ఉంది. కిష్కింధకాండలో లక్ష్మణస్వామి మాట్లాడుతూ ఓ మాట అంటాడు. బ్రహ్మగ్నీచ సురాపీచ చోరే భగ్నవ్రతే తథా నిష్కృతిర్విహితా సిద్ధి కృతఘ్నో నాస్తి నిష్కృతి అన్నాడు. కృతఘ్నుడైనటువంటి వాడు ఎవడుంటాడో వాడికి నిష్కృతి లేదు. బ్రహ్మహత్య చేసిన వాడికి కూడా నిష్కృతి ఉంది అన్నాడు. ఏది నిష్కృతో రాముడు చూపించాడు. కేవలం రావణాసురుణ్ణి చంపినది బ్రహ్మహత్య అయితే అన్ని శివలింగాలు ప్రతిష్ఠ చేయవలసిన అవసరం రామచంద్రమూర్తికి లేదు. ఎందుకు ప్రతిష్ఠ చేశాడో తెలుసా? రావణ సంహారం ఇతర మనుష్యులు చెయ్యకూడదని తాను నరుడిగా వచ్చి చేయడానికి ప్రధాన కారణం అక్కడుంది. రావణుని చంపితే 3 పాపములు సంక్రమిస్తాయి. దాన్ని తొలగించుకోవడం సాధ్యం కాదు. 1 బ్రహ్మహత్య, 2 వీరహత్య, 3 ఛాయాహత్య. 3 వస్తాయి. 1 బ్రహ్మహత్య. ఆయన పులశ్చ బ్రహ్మ యొక్క కుమారుడు విశ్రవసో బ్రహ్మ, విశ్రవసో బ్రహ్మ యొక్క కుమారుడు రావణ బ్రహ్మ. అందుకని చతుర్ముఖ బ్రహ్మగారికి అంత దగ్గరలో ఉన్నటువంటి వాణ్ణి చంపాడు. పరమశివ భక్తి తత్పరుడైనటువంటి వాణ్ణి చంపాడు. ప్రతిరోజు లింగానికి అభిషేకం చేసే అలవాటున్న వాణ్ణి చంపాడు. కాబట్టి ఇప్పుడు ఆయన చంపిన దాంట్లో ఒక బ్రాహ్మణుణ్ణి చంపినటువంటి పాపం సంక్రమించింది. నరుడిగా వచ్చిన తర్వాత ఇది నాకు సంక్రమించదని ఎలా చెప్తారు? అవతారం అండి విష్ణు అంటే కుదరదు. నేను విష్ణు అని రాముడు ఎప్పుడూ చెప్పలేదు. నేను కేవలం దాశరథిని అన్నాడు, నరుణ్ణి అన్నాడు. అప్పుడు వచ్చిందా లేదా పాపం? నరుడైతే సీతమ్మ దొరకలేదని రాముడు ఏడిచాడంటే నరుడిగానే ఉన్నాడు. దశరథ మహారాజు గారు చచ్చిపోయాడని ఏడిస్తే రాముడు నరుడిగానే ఉన్నాడు. అసలు రాముడు నరుడి కాదన్ననాడు రామాయణానికి అర్థమేది. నరుడిగానే వచ్చాడు. వాల్మీకి అంగీకరించారు. నరుడి కథ చెప్తున్నాను నేనన్నారు. అయినప్పుడు రామచంద్రమూర్తికి బ్రహ్మహత్యాపాతకం వచ్చింది 1. 2 వీరహత్య చేశాడు. వీరహత్య అంటే సామాన్యమైనటువంటి వీరుడు కాదు రావణాసురుడు. లోకములలో అందరూ ఎవరికి భయపడతారంటే భయాలకన్నిటికీ మూలం ఎక్కడ అంటే యమధర్మరాజు గారే. జ్ఞాని వినా ఒక్క జ్ఞానికే. జ్ఞానము ఎవరి వలన కలుగుతుంది? ఒక్క పరమశివానుగ్రహం చేత కలుగుతుంది. జ్ఞానదాత మహేశ్వర. ఎవడు పరమశివానుగ్రహాన్ని పొందాడో వాడొక్కడికే యమధర్మరాజు భయం లేదు. ఎందుకని అంటే ఇది నేను కాదని తెలుసుకుంటాడు కనుక. మిగిలిన వాళ్ళందరూ యముడికి భయపడవలసిందే. యమధర్మరాజు గారు వస్తున్నాడంటే సమస్త ప్రాణికోటి భయపడుతుంది.
సమస్త ప్రాణికోటి భయపడే యముడు రావణుణ్ణి చూసి భయపడ్డాడు. ఇంతకన్నా వీరుడు ఎవరుంటాడు? ఇక లేడు. మీరు రామాయణం ఉత్తరకాండ చదివితే దేవతలందరూ సమావేశమయ్యారు ఒక నదీ తీరంలో, బాధపడుతున్నారు. అందున దిక్పాలకులు, అయ్యో ఇలా బాధపెడుతున్నాడేమని రావణాసురుడని. అకస్మాత్తుగా ఆయన పుష్పక విమానంలో దిగాడు. అక్కడ ఒరే మనం మాట్లాడుకుంటున్నది వాడికి వ్యతిరేకంగానే, వాడే వచ్చేసాడు. ఇప్పుడు మన వీపులు చిట్లిపోతాయి. సామాన్యుడు కాడు రావణుడంటే. ఆయన యొక్క పరాక్రమం అత్యద్భుతం, అంతటి పరాక్రమవంతుడు. వాల్మీకి మహర్షి అంగీకరించిన దాన్ని అంగీకరించడానికి నాకెందుకండి భేషజం? ఎక్కడ తప్పో అక్కడ తప్పు అన్నారు, ఎక్కడ ఒప్పో అక్కడ ఒప్పు అన్నారు. తప్పుని తప్పుగా, ఒప్పుని ఒప్పుగా చూసిన వాడే శాస్త్రజ్ఞుడు. పక్షపాతపు కళ్ళజోడు పెట్టుకున్న వాడికి కనపడదు. అందుకే హనుమ రావణాసురుడి ముందు నిలబడితే అహోవీర్య అహోరూపం మహోతీజ మహోద్యుతి అహోరక్షసరాజస్య సర్వలక్షణయుక్తత అన్నారు. హనుమ అంతటి వారు కీర్తించారు. వీడి రోమ కూపములలోంచి కొడుతోంది తేజస్సు. వీడి దగ్గర అధర్మలోపంలో లేకపోతే 3 లోకములను శాసించగలడన్నారు. అంతటి మహావీరుడు ఆయన పుష్పక విమానంలో వస్తే అందరూ పారిపోయారు. ఎలా? తమ తమ రూపాలతో విడితే పట్టుకుంటాడు. మీరు ఏం చేస్తున్నారు ఇక్కడ అని అడుగుతాడు. అందుకని ఆయనకి తెలియకుండా ఉండడానికి అక్కడ ఏ జంతువు కనబడితే దాంట్లో దూరి వెళ్ళిపోయారు. పాపం యమధర్మరాజు గారు ఒక్కడే నిలబడిపోయాడు. చుట్టూ చూశాడు, ఏమీ కనపడలేదు. ఏమీ కనబడకపోతే కావు కావు అందో కాకి. వెంటనే వెళ్ళి కాకిని ప్రార్థించాడు, నన్ను నీలోకి దూరని అన్నాడు. ఎందుకంది? చంపేస్తాడు రావణుడు చూస్తే. అందుకని నీలో దూరుతాను, ఎగిరిపోయి ఎక్కడికన్నా అన్నాడు. యముడు కాకిలో దూరితే కాకి దూరంగా ఎగిరిపోయింది. రావణుడి బారి నుండి తప్పుకొని, రావణుడి బారి నుంచి నన్ను బయటపడేశావే కాకి, అందుకే నీకు వరం ఇస్తున్నాను, పితృపిండం పెట్టినప్పుడు నువ్వు ముట్టుకుంటేనే పితృదేవతలకు అందుతుంది అన్నాడు. నేను అబద్ధం చెప్పాననుకుంటే మీరు రామాయణం ఉత్తరకాండ చదవండి. కాబట్టి రావణుణ్ణి మించిన వీరుడు ఎక్కడున్నాడు? ఏ సామాన్యమైన వీరుడు కాదంటే రావణుడు ఎవరి చేతిలోనూ ఓడిపోలేదా అంటే ఓడిపోయాడు. ఓడిపోయినా అసమానమైనటువంటి పరాక్రమవంతులలో రావణుడు ఒకడు. అటువంటి వీరుడైన వాడు యుద్ధభూమిలో 10 తలలు తెగిపోయి నేల మీద పడిపోతే దిక్కులేని చావు చచ్చిపోయాడు. ఎలా? కేవలం తాను చచ్చిపోవడం కాదు, ఒక్కొక్కడిని చిదిమేశాడు. అన్న తమ్ముళ్ళందరూ వెళ్ళిపోయారు, ధర్మాన్ని పట్టుకున్న విభీషణుడు తప్ప. ఇన్ని కోట్ల మంది రాక్షసులు చచ్చిపోయారు. రావణుడు ఏదో రాముడు కనపడగానే చచ్చిపోయాడని మీరు అనుకుంటే తప్పు. అలా వాల్మీకి రాయిలా నేనెందుకు చెప్తాను? రామరావణులు ఇద్దరూ యుద్ధం చేసుకుంటుంటే వానరుడు పక్కన రాక్షసుడు పక్కన ఉన్నా వాళ్ళు కొట్టుకోలేదని రాశారు వాల్మీకి. ఎందుకు కొట్టుకోలేదంటే దిక్కుమాలిన కొట్టుకోవడం, మీరు నేను కొట్టుకోవడం గొప్పే ఉంది, ఎప్పుడైనా కొట్టుకుందాం. అసలు ఆ యుద్ధం చూడండి రా, మళ్ళీ వస్తుందా ఇలాంటి యుద్ధం, ముందు చూద్దాం తర్వాత కొట్టుకుందాం అని రామరావణ యుద్ధం జరుగుతున్నప్పుడు వాళ్ళు కొట్టుకోలేరు. ఉపమానం చెప్పడానికి వాల్మీకి మహర్షి ప్రఖ్యాతి వహించిన వారు. అటువంటి వాల్మీకి నుండి కాళిదాస మహాకవి ఉపమానం చెప్పడం నేర్చుకున్నారు. కాళిదాస్ అంతటి వాడు. అటువంటి వాల్మీకి రామరావణ యుద్ధం చెప్పవలసి వస్తే గగనం గగనాకారం సాగరం సాగరోపమం రామరావణయోర్యుద్ధం రావరావణయోరివా. ఆకాశానికి ఉపమానం లేదు, ఆకాశమే. సముద్రానికి ఉపమానం లేదు, సముద్రమే. రామరావణ యుద్ధానికి ఉపమానం లేదు, రామరావణ యుద్ధమే అన్నాడు. పరాక్రమవంతుడా కాదా? బహుపరాక్రమవంతుడు. ఇంతటి వీరుడు రాముడి చేతిలో చచ్చిపోయాడు. అంటే ఇంత వీరత్వం ఆయన ముందు తేజో విహీనమైపోయింది. ఒక్కొక్కడిని చంపుతూ మానసికంగా చంపేశాడు. చిట్ట చివర శారీరకంగా చంపేశాడు. ఇప్పుడు అలా చంపేయడం వల్ల ఏమైపోయింది? ఆయన యొక్క వీరత్వం అంతా మటుమాయమై రావణుడు అనగానే రాముడు చంపేశాడండి అంటున్నారు. కాబట్టి ఇప్పుడు వీరహత్య జరిగింది. సామాన్యమైనటువంటి వీరుడు కాదు. ఆయన పౌరుష ప్రతాపాలు, ఆయన అస్త్రబలం, ఆయన శస్త్రబలం, అంతటి దివ్యత్వం అన్నీ పోయి. మూడవది అతి భయంకరం, ఛాయాహత్య అంటారు. ఛాయాహత్య అంటే కీర్తిహత్య. రావణుడు తనంత తానే శరీరం వదిలేడు అనుకోండి, కారణం చేతనం అందరికీ మృత్యు వచ్చినట్టు సహజంగా వచ్చేసింది అనుకోండి. అసలు రావణాసురుడు మంచివాడా చెడ్డవాడా అన్నది సిద్ధాంతీకరించడానికి ఎన్ని పుస్తకాలు వచ్చి ఉండేవో.
రావణాసురుడు మంచివాడు కాడు, ఏ కారణం చేత? రాముడు చంపేశాడు కనుక. రాముడు చంపేస్తే రావణుడు చెడ్డవాడు కాకపోవడం ఏమిటి? రామో విగ్రహవాన్ ధర్మ, ధర్మమూర్తి అయిన రాముడు ఎందుకు చంపుతాడు? తప్పు లేకపోతే. రాముడు చంపాడు కాబట్టి చెడ్డవాడే. అంటే ఇప్పుడు ధర్మాత్ముడైన రాముడి చేతిలో చచ్చిపోవడం వల్ల అపకీర్తి వచ్చింది, వాడు కీర్తివంతుడు కాడు, మంచివాడు కాడని నిగ్గు తేలిపోయింది. ఆయన కీర్తి ఇంకెక్కడ పోయింది? సాధారణంగా లోకంలో ఎంత పాపిష్ట కానివ్వండి, భర్త మరణిస్తే ఆ మరణించిన భర్త మృత్యువునకు కారణమైన వాణ్ణి భార్య నిందిస్తుంది. రామాయణంలో మండోదరి యుద్ధభూమికి వచ్చి రాముడి వంక చూసింది, రావణుడి వంక చూసింది. దగ్గరికి వెళ్ళి అంది, ఒరే అందరూ రాముడు చంపాడు నిన్ను అంటున్నారా, భార్యని కాబట్టి నాకు తెలుసు, రాముడు కాదు నిన్ను చంపింది, నీ ఇంద్రియములు చంపేసేయి నిన్నంది. త్రాచుపాముని తొక్కి పట్టినట్టు తొక్కి పెట్టావు తపస్సు చేసినప్పుడు, అవి లేచి కాట్లు వేసాయి నిన్ను. నా యందు లేని ఏ అందం సీతమ్మలో నీకు కనపడిందిరా, ఇంద్రియములను నిగ్రహించలేనివాడా నువ్వు చచ్చిపోయావు. నీతో పోలేదు. ధర్మాత్ముడు అపారమైనటువంటి పరాక్రమవంతుడైన కొడుకుని కన్నాను ఇంద్రజిత్తుని. ఆ కొడుకుని నీ కామానికి లేకుండా చేసి నువ్వు చచ్చిపోయావు. నీ తమ్ముడు విభీషణుడు ఉన్నాడు కాబట్టి నీకు అంత్యేష్టి సంస్కారం చేస్తాడు. రేపు నేను చచ్చిపోతే తలకొరివి పెట్టడానికి కొడుకు లేకుండా చేసిన కామాంధుడా అంది. ఇప్పుడు ఏమైంది రావణుడి కీర్తి? రావణుడు చచ్చిపోయాడు, రాముని సమక్షంలోనే రావణుని కీర్తి చచ్చిపోయాడు. అయితే మీరెందుకండి గుండెలు బాదుకుంటారు అంటారేమో. రావణుడు కేవలము అలా నిందించడానికి అదొక్కటే ఉన్నవాడు కాదు, చాలా పరాక్రమం కూడా ఉంది. కానీ వచ్చిన ఇబ్బంది ఏమిటంటే అసలు రావణాసురుని యొక్క మంచితనం కానీ కీర్తి కానీ ఇక ప్రకాశించలేదు. ఆయన గొప్ప శివభక్తుడు, అన్నిటినీ మించి ఎంత తపస్సు చేసినటువంటి వాడు, ఎంతటి వీరాధివీరుడంటే వాల్మీకి మహర్షి చెప్పారు. వాడు పడుకుంటే మాషరాశ ప్రతీకాశం నిశ్వసంతం భుజంగవత్ గంగే మహతితో యాంతే ప్రసుప్తమివ కుంజరం ఐరావత విషాణాగ్రై రాపీడన కృతైవ్రణౌ వజ్రోల్లిఖ సపీనాంసౌ విష్ణుచక్ర పరీక్షితౌ అన్నారు. ఐరావతం వచ్చి కుమ్మితే ఆ దంతములతో పొడిస్తే పడ్డ గాయాలున్నాయి, విష్ణువు చక్రం పెట్టి కొడితే ఇదిగో ఇక్కడ చిన్న మచ్చబడిందనేవాడు. అంటే అంత తపస్సు చేశాడు. విష్ణువు చక్రమునకు తెగటారడం, అది చిన్న తెగుతుందంతే. ఆయనకి నే చెప్పట్ల, వాల్మీకి చెప్పారు. ఇంద్రుడి ఐరావతం తన యొక్క దంతముల చేత కుమ్మితే చిన్న గాయమైంది. ఇంతటి మహావీరుడు, ఇంతటి యశోవిరాజితుడు, ఇంతటి కీర్తివంతుడు, ఇంతటి వేదం చదువుకున్నవాడు, మీరు రామాయణానికి వ్యాఖ్యానాలు చదివితే ఘన జటా వచ్చు రావణాసురుడికి. అంతటి పండితుడు వేదంలో. దరిద్రం ఎక్కడుందంటే వేదం చదువుకున్నాడు కానీ పాటించాడు ధర్మాన్ని. అక్కడ ప్రమాదం వచ్చేసింది. రాముడు ధర్మాన్ని పట్టుకుంటాడు, ఆయన ధర్మాన్ని పట్టుకోడు, అందుకే నిలబడలేకపోయాడు. ధర్మం అన్నది తెలుసుకోవడానికి కాదు, అనుష్ఠించడానికి. ఎన్ని తెలిసి ఉంటే ఎందుకు, చెయ్యని దానికి. చేసినది ఏదో ధర్మం, తెలుసుకున్నది ధర్మం ఎప్పుడూ కాదు. తెలుసుకోవడం ఎందుకంటే చేయడానికి పనికి రాకుండా తెలుసుకోవడానికి పనికి వచ్చిందంటే ఉపయోగం లేదు. అందుకే సంధ్యావందనం చెయ్యండి అని ఇల్లు తిరిగి 10 మందికి సంధ్యావందనం నేర్పిన బ్రాహ్మణుడి కన్నా ఉత్తముడు లోకంలో ఉండడు. స్వధర్మానుష్ఠానమునందు నిలబెడుతున్నాడు కాబట్టి ఇప్పుడు రావణాసురుని యందు కేవలము చంపేయడం కాదు, బ్రహ్మహత్య, ఛాయాహత్య, వీరహత్య అని 3 జరిగాయని చెప్పే శాస్త్రాలు. ఇప్పుడు ఇవి 3 పోవాలంటే మామూలుగా ఇంకొక నరుడైతే తరమా పోగొట్టుకోవడం సాధ్యం కాదు. రాముడు నరుడిగా ఈ లోకానికి చూపించాడు. లోక కళ్యాణం కోసం రావణ సంహారం చేసినా నాకు వచ్చిన దోషాలు పోగొట్టుకోవడానికి నేను చెయ్యగలిగినది శివలింగ ప్రతిష్ఠ ఒక్కటే. ఆ శివలింగ ప్రతిష్టయే చిట్ట చివర అవతార పరిసమాప్తిలో సరయులో ప్రవేశిస్తే మళ్ళీ విష్ణువుగా వెళ్ళిపోగలడు. ఎందుకనంటే శివలింగ ప్రతిష్ఠ వల్ల అది పరమసత్యం, అందుకు చేశాడు అన్ని శివలింగ ప్రతిష్టలు. అది శ్రీశైలం దగ్గరికి వచ్చేటప్పటికి సీతమ్మతో సహస్రలింగ ప్రతిష్ఠ చేయించి తాను సహస్రలింగ ప్రతిష్ఠ చేశాడు. సహస్రలింగానికి ఒక వైభవం ఉంటుంది. ఏమిటి ఆ వైభవం అంటే, మీరు ఒక్కొక్క కార్యం చేసేటప్పుడు అపారమైనటువంటి
వైదిక కర్మ చెయ్యాలి అని అనుకుంటే అంత చెయ్యవలసిన అవసరం లేకుండా అంతటినీ చేసినట్టుగా ఫలితాన్ని ఇవ్వగలిగినదంటూ ఏమైనా ఉంటే లోకంలో అభిషేకం ఒక్కటే. ఆ అభిషేకం చేసేటప్పుడు సహస్రలింగానికి చేస్తే ఏకకాలమనందు అనంతలింగములకు అభిషేకం. ఇది నేనేదో నా స్వయం సిద్ధాంతాలు అనుకోకండి. కంచికామకోటి పీఠాధిపత్యం వహించి అపరపరమశివుడై ఈ భూలోకంలో తిరిగినటువంటి పరమాచార్య స్వామి తనకి సహస్రచంద్ర దర్శనోత్సవాల వేళ వస్తే అందరు అడిగారు. ఎవరు? వేదం చదువుకున్న పండితులు. మహాస్వామి వారు శరీరంతో ఉన్న రోజుల్లో ఎక్కడెక్కడో ఉన్నటువంటి వేద పండితులు వెళ్ళిపోయేవారు కంచి. వెళ్ళిపోయి ఆయన నిద్రపోయిన రోజులు చాలా తక్కువ. అసలు ఆయన నిద్రపోవడం తెలియదు. మీరు ఇప్పటికీ పెద్ద పెద్ద వేద పండితులను అడగండి, చెప్తారు కంచిలో అసలు ఆయన ఎప్పుడు నిద్రపోయారో తెలియదని చెప్తారు కొన్ని రోజులు. ఆయన వేద పండితులకి దగ్గరలో ఆవాసాలు ఇచ్చేవారు. అర్ధరాత్రి 1 గంటకే అకస్మాత్తుగా కబురు చేసేవారు, ఫలానా అవధాని గారిని ఒకసారి రమ్మని. ఎవ్వరు ఉండేవారు కాదు. ఆయన ఒక్కరే సత్యదండం పట్టు కూర్చోమని, ఫలానా వేదంలో ఫలానా మంత్రం ఉంది కదా, పన్నం చదువు అనేవారు. ఆ పన్నం చదివితే దానికి భాష్యం చదువుకున్నావా, దాని అర్థం ఏమిటి చెప్పు అనేవారు. వేదం అంటే ప్రాణం ఆయనకి. వేదం చదువుకున్న వాళ్ళంటే ప్రాణం. ఎప్పుడైనా ఎక్కడైనా ఒక యజ్ఞం కానీ యాగం కానీ స్వరం తప్పకుండా చేయిస్తే ఆయన ఇచ్చిన బహుమానం ఏమిటో తెలుసా? కనకాభిషేకాలు అవి చేసేవారు కాదు. ఆయన దగ్గర ఉన్నటువంటి వాటిలో ఆయన చేత్తో తీసి సృక్కు కానీ స్రవం కానీ బహూకరించేవారు. ఇప్పటికీ శ్రీశైలంలో ఉన్నటువంటి కామకోటి మఠంలో ఒక వేద పండితుడు ఒక ఆయన ఉన్నారు, మహానుభావుడు. ఆయనకి మహాస్వామి వారి చేత్తో ఇచ్చినటువంటి సృక్కు ఆయన దగ్గర ఉంది. ఒకప్పుడు కంచిలో బహూకరించారు. అటువంటి మహాస్వామి ఒక మాట చేశారు. ఆయనకి సహస్రచంద్ర దర్శనోత్సవ సమయం ఏర్పడితే వేద పండితులు అందరూ వెళ్ళి అడిగారు, అయ్యా మీ ఆయుర్దాయం కోసం, మీరు శరీరంతో ఉండడం కోసం మేము సహస్రచంద్ర దర్శనోత్సవం వేళయింది, ఎంత పెద్ద క్రతువైనా చేస్తామని అనేవారు. అకస్మాత్తుగా ఒక రోజున కాంచీపురంలో ఉన్నటువంటి పృథివీలింగం దగ్గరికి వెళ్ళారు ఆయన. ఇప్పటికీ మీరు కూడా చూడొచ్చు, కంచిలో పృథివీలింగం వెనక వైపు నుంచి వెడుతుంటే ఆ లోపలి వైపు భాగంలో వెనక నడుస్తున్నప్పుడు సహస్రలింగం కనపడుతుంది. పెద్ద లింగం, లింగంలోనే సహస్రలింగాలు చెక్కబడి ఉంటాయి. అక్కడికి వెళ్ళి కూర్చుని ఎప్పుడు చేయించారో కూడా తెలియదు. ఆ లింగాలకి ఒక్కొక్క తొడుగు పెడుతూ ఒక్కొక్క లింగానికి ఒక్కొక్క బంగారు తొడుగు పెట్టడం, అభిషేకం రుద్రంతో, మళ్ళీ ఇంకొక తొడుగు అభిషేకం. ఇలా కూర్చున్నవారు సత్యదండం పట్టుకుని అలాగే ఉన్నారు. 1000 మాటలు చేయించారు అభిషేకం. అయిపోయింది నా సహస్రచంద్ర దర్శనోత్సవం అన్నారు. ఒక్క సహస్రలింగ దర్శనం అనంతకోటి లింగముల దర్శనం. అందుకే మీరు ఇప్పటికీ చూడండి, ఎక్కడెక్కడ ప్రసిద్ధ క్షేత్రములు ఉన్నాయో అక్కడక్కడ మీకు సహస్రలింగములు కనపడతాయి. శ్రీశైలంలో మల్లికార్జున స్వామి దేవాలయ ప్రాంగణంలో రామచంద్రమూర్తి ప్రతిష్ఠిత సహస్రలింగం, సీతమ్మ చేత ప్రతిష్ఠింపబడిన లింగం. అలాగే కష్టాలలో ఉన్నప్పుడు గట్టెక్కడానికి కూడా లింగ ప్రతిష్ఠ అంత గొప్పది. ఎందుచేత అంటారేమో, పెద్దలు ఇప్పటికీ ఒక మాట చెప్తుంటారు, మీరు కరచరణాదులతో ఉన్నటువంటి ఒక మూర్తిని ప్రతిష్ఠ చేశారనుకోండి, దానికి ఒక లక్షణం ఉంటుంది. సాధారణంగా నిత్యాభిషేకాలు ఉండవు, దానికి ఎప్పుడైనా ఒకరోజు అభిషేకం చేస్తారు. లోకాన్ని చల్లబరిచే గుణం దాని నుంచి ప్రతి క్షణం వ్యక్తం కాదు. శివలింగానికి ధారాపాత్ర పెట్టి అభిషేకం చేస్తారు. శివలింగం చల్లబడితే లోకాలు చల్లబడతాయి. ఇప్పటికీ పశ్చిమ గోదావరి జిల్లాలో దేవాలయం ఉంది. ఆ దేవాలయంలోకి నీరు ఉబికి నిండిపోతుంది శివలింగం అంతా. ఆ నిండిపోతే ఏం చేస్తారంటే పూజ నీటి మీదే చేస్తాడు అర్చకుడు. ఎన్నోసార్లు ఆ నీరు తీద్దామని ప్రయత్నించారు. నీరు కానీ తీశారా, ఊళ్ళో అందరూ బిందెలు పట్టుకుని నించున్నా సరే గ్యాస్ స్టవ్ వెలిగిస్తే భగ్గుమన్నట్టే ఊరంతా భగ్గుమంటుంది. ఎన్నో మాటలు జరిగింది అలా. శ్మశానానికి చాలా దగ్గరలో ఉంటుంది ఆ దేవాలయం. నేను కూడా దేవాలయానికి వెళ్ళినప్పుడు ఒక్క పైభాగం చూపించడం కోసం అని చెప్పి 200-300 బిందెల నీళ్లు తోడారు. తోడితే నాకు శివలింగం యొక్క పైభాగం కనబడితే వెళ్ళి ముట్టుకున్నాను. మంచు ముక్క ఎలా ఉంటుందో అలా ఉంటుంది. చెయ్యి కొంకర్లు పోతాయి, ఎంత చల్లగా ఉంటుంది. అది అలా ఉంటేనే చుట్టుపక్కల చల్లగా ఉంటుంది. నీరు తీశారో
ఊరు భగ్గున కాలిపోతుంది. ఇప్పటికీ ఉంది ఆ క్షేత్రం. శివలింగం చల్లగా ఉండడం ఎందుకు అంటే ఈ దేశ సంప్రదాయం. మనం మీరు వేడిగా ఉండండి అనం, నీ ఇల్లు చల్లగా ఉండాలి, నీ మనసు చల్లగా ఉండాలి, లోకాలు చల్లగా ఉండాలంటాం. ఈ చల్లగా ఉండడం దేని మీద ఆధారపడుతుందంటే శివలింగం చల్లగా ఉండడం మీద ఆధారపడుతుంది. ఊళ్ళో ఒక శివాలయం ఎందుకు ఉండాలి అంటే ఆ శివాలయంలో ఉన్న శివలింగాన్ని మీరు అభిషేకం చేస్తే అది చల్లబడితే ఊరు చల్లగా ఉంటుంది, అందరూ చల్లగా ఉంటారు. అందుకే శ్రీరుద్రంతో అభిషేకం వినా దేనికైనా ఇక మార్గం లేదు. ఏదైనా సరే కంచికామకోటి పీఠాధిపతులే కాదు, శృంగగిరి పీఠాధిపత్యం వహించిన చంద్రశేఖర భారతీ మహాస్వామి వారి దగ్గరికి ఒకప్పుడు ఒక ఆయన వెళ్ళాడు, మంచి అనుష్ఠాన తత్పరుడు, వేద పండితుడు. వెళ్ళి బాధపడ్డాడు. ఎందుకు బాధపడుతున్నావు అని అడిగారు. నా భార్య చాలా తీవ్ర అనారోగ్యంతో ఉంది. ఏమి, నీవు వేదం చదువుకున్నావుగా, దానికి సంబంధించిన పన్నం జరిగి ఎందుకు తీర్థం ఇవ్వలేదని అడిగారు. ఆయన అన్నాడు, నేను చదవగలను కానీ నా మనసు నిలబట్టం లేదు, నేను ఏం చదివితే నా భార్య కోలుకుంటుందో చెప్పండి అన్నాడు. చంద్రశేఖర భారతీ స్వామి వారి ఉపదేశం ఏమిటో తెలుసా? ఏది? శ్రీరుద్రానికి ఉన్నటువంటి ప్రార్థనా శ్లోకం చెప్పోసారన్నారు. ఆపాతాళ నభస్థలంత భువన బ్రహ్మాండమా విస్ఫురత్ చెప్పాడు. అందులో జపన్ అని ఉంది కదూ, జపం చేసినా ఫలితం ఇస్తుందిగా. ఏ శ్రీరుద్రం చదువుకున్నావుగా, వేదం చదువుకున్నావుగా, శ్రీరుద్రం చదివి తీర్థం ఎందుకు ఇవ్వలా మీ ఆవిడికని అడిగారు. అది చదివితే కుదురుతుందా అన్నాడు. అది చదివితే కుదరదా అని అడుగు, కుదురుతుందా అని అడుగుతా ఏమిటి? శ్రీరుద్రాన్ని మించిన ఓషధి లేదు అంటే ఆయన అన్నాడు, మరి నేను మీ సమక్షానికి వచ్చాను, ఇప్పుడు ఇక్కడి నుంచి మా ఊరు వెళ్ళి రుద్రం చెయ్యాలన్నాడు. చంద్రశేఖర భారతీ స్వామి అన్నారు, నీకెవరు చెప్పారు? ఇక్కడే ఉండు, తుంగానది ఒడ్డున కూర్చుని రోజు రుద్రం జపం చేసి చిట్ట చివర ఆ తీర్థాన్ని మీ ఆవిడ చేతిలో పోస్తున్నానని మానసికంగా భావన చేసిపోయి మీ ఆవిడ అనారోగ్యం కుదిరిపోయిందని నీకు కబురు వస్తుంది, అప్పుడు వెళ్ళి అన్నారు. జగద్గురువులు చెప్పారనేటటువంటి నమ్మకంతో ఆ వ్యక్తి అక్కడే కూర్చుని ఆయన రోజు జపం చేశాడు. జపం చేస్తే ఊరు నుంచి కబురు వచ్చింది, మీ ఆవిడ పిడరాయల్లే ఉంది, చక్కగా లేచి తిరుగుతోంది. చంద్రశేఖర భారతీ స్వామికి నమస్కారం చేసి శ్రీరుద్రం యొక్క గొప్పతనం ఏమిటో నాకు అర్థమైంది అని బయలుదేరాడు. శంకరాచార్యుల వారు పిచ్చివారయ్యా, పెట్టింది నియమం. కైలాసం నుంచి శివలింగాలు తీసుకొచ్చి పీఠాలకిచ్చి పీఠాలలో ఈ శివలింగాలకు అభిషేకం జరగాలని కోరడానికి కారణం త్యాగేనైకే అమృతత్వమానసహో అనిపించుకున్నటువంటి ఏ కోరిక లేనటువంటి పీఠాధిపతులు శివలింగాల్ని నియమం తప్పకుండా ప్రతిరోజు అభిషేకం చేసినటువంటి కారణం చేత ఈ దేశంలో అన్నార్తులై అన్నం లేకుండా ప్రజలు చచ్చిపోకుండా అన్నపూర్ణానుగ్రహంగా అందరికీ అన్నం దొరికేటట్టు లోకం చల్లగా ఉండేటట్టు చెయ్యగలిగిన అభిషేకం శివాభిషేకమేనని పీఠాలను నిర్మాణం చేసి పీఠాలకి ఒక్కొక్క పీఠానికి ఒక్కొక్క శివలింగం ఇచ్చి అభిషేకం చేయించారు. అటువంటి శివలింగాలు అభిషేకం చేసిన నాడే లోకం చల్లబడుతుంది. అటువంటి క్షేత్రాలకెళ్ళి శివలింగ ప్రతిష్ఠ చేశారంటే పంచపాండవులు చేసిన కష్టాల్లోంచి ఉద్ధరణకి, రామచంద్రమూర్తి చేశాడంటే సమస్త పాప పరిహారానికి. శివలింగం ఏం చెయ్యలేదని అడగాలి, అంతేగాని శివలింగం ఏం చేస్తుందని అడగడం ఏమిటి? శివలింగం ఇదైనా చేస్తుంది. అసలు ఇంకా చమత్కారం ఏమిటంటే పెద్దలు చెప్పిన మాట, ఒక స్థూలమూర్తి ఉంటే ఎక్కడైనా కన్నం పడిందంటే పునఃప్రతిష్ఠ చేసేయాలి, తీసి కొత్తది పెట్టాలి. శివలింగం ఉందనుకోండి, శివలింగానికి పెచ్చు విరిగితే పునఃప్రతిష్ఠ ఉండదు, దాని మీద కవచం వేసి చేసేస్తారు. దక్షారామంలో ఏం చేస్తున్నారు ఇప్పుడు? పెచ్చు విరుగుతోంది శివలింగం, కొబ్బరి నీళ్లతో చేసి తొడుగు వేసి చేసేస్తారు. అంతేకాని ఇది పెచ్చు విరిగింది కాబట్టి తీసేసి పునఃప్రతిష్ఠ చేస్తామనరు. అందుకే ఒక్కసారి జీవితంలో శివలింగ ప్రతిష్ఠ చేస్తే అలా శివలింగ ప్రతిష్ఠ చేసినందుకు గాను ఆ శివలింగానికి పూజ జరిగినప్పుడల్లా జీవుడి ఖాతాలో పడుతూ ఉంటుంది. అంటే శివలింగానికి పునఃప్రతిష్ఠ చెయ్యవలసిన అవసరం అసలు రానే రాదు కనుక జీవుడి ఖాతాలో ఎంతకాలం పడుతూ ఉంటుంది. అందుకే మన పూర్వీకులందరూ శివాలయాలు కట్టి శివలింగ ప్రతిష్టలు చేశారు. అంటే ఒక శివలింగ ప్రతిష్ఠ ఎంత గొప్పదో, ఒక శివలింగం ఎంత గొప్పతనాన్ని ఇవ్వగలదో ఆవిష్కరించడానికి నరుడిగా వచ్చిన రాముడు ప్రతిష్ఠ చేశాడు, పంచ పాండవులు ప్రతిష్ఠ చేశారు. అన్ని కష్టాలలో ఉంది కాబట్టే మహాసాధ్వి ద్రౌపదీదేవి పంచలింగ ప్రతిష్ఠ చేసింది. సజ్జోజాత అఘోర తత్పురుష వామదేవ ఈశానవలని 5 ముఖములు కలిగినటువంటి శివలింగాన్ని మీరు భ్రమరాంబాదేవి దేవాలయం కిందకి దిగుతుంటే ఎడంచేతి పక్క కనపడుతుంది, అది ద్రౌపదీదేవి ప్రతిష్ఠ. ఒకే క్షేత్రంలో
పాండవులు ద్రౌపదీ సహితంగా, రాముడు సీతా సహితంగా శివలింగములను ప్రతిష్ఠ చేసినటువంటి క్షేత్రములలో అత్యద్భుతమైన క్షేత్రము శ్రీశైల క్షేత్రము. అంటే ఆ స్థలానికి అంత శక్తి లేకపోతే ఆ క్షేత్రంలోనే ఇద్దరు ఎందుకు శివలింగ ప్రతిష్ఠ చేస్తారు? అసలు శ్రీశైల క్షేత్రంలో ఎన్ని వింతలు కనబడతాయో మీకు. అసలు ఈ యుగం అంతమైపోతుంది అని చెప్పడానికి ఎవరు మొట్టమొదట లేవాలో ఆయన అక్కడే ఉన్నాడు. నేను మొన్న మీతో మనవి చేశా కదూ, నందీశ్వరుడు శివుణ్ణి చూడ్డం వినా అసలు ఇంకొక వేపుకి తల తిప్పడు. ప్రకృతికి పృష్ఠభాగాన్ని పెట్టి శివుడి వేపుకి తలంచుతాడు. అటువంటి నందీశ్వరుడు శనగల బసవన్న, శలగల బసవన్న అంటుంటారు. ఆయన కలియుగాంతమైపోయే వేళ వచ్చిందని మొదట తెలుసుకునేవాడు ఆయనే. కలియుగాంతానికి సమయం ఆసన్నమైందనుకున్నప్పుడు ఎంత పెద్ద నంది ఆయన లేస్తాడు, లేచి రంకె వేస్తాడు. ఆయన రంకె వేస్తే దాని గుర్తు అందుకుంటుంది కృష్ణమ్మ. అందుకుని ఆవిడ లేస్తుంది. ఆవిడ లేచినప్పుడు ఎంతెత్తు లేస్తుందంటే ఇంద్రకీలాద్రి మీద ఉన్నటువంటి కనకదుర్గమ్మ యొక్క ముక్కు నత్తుని తాకుతుంది. ప్రవాహం ప్రారంభం అక్కడ కలియుగాంతం. కలియుగం దేనికి గుర్తు అంటే మీకు దేశకాల సంకీర్తనంలో మీరెక్కడున్నారో చెప్పడంతో మొదలుపెట్టి శ్రీశైలస్య ఈశాన్య దిగ్భాగే అని చెప్పడంతో మొదలుపెట్టి ఇక చెప్పడానికి అవకాశం లేకుండా లోకంబులు లోకేశులు లోకస్తులు తెగిన తుది అలోకంబకు పింజీ కటి కావల యవ్వండే కృతి వెలుగు అతని నేసేవింతున్నట్టుగా లోకాలు లయమైపోవడానికి ప్రథమ సంకేతం కూడా మొట్టమొదట శివస్థానమైనటువంటి శ్రీశైలంలోనే ప్రారంభమవుతుంది. అలాగని ఆ బసవన్న అందుకే ఉన్నాడని మీరు అనుకుంటున్నారేమో, కాదు. ఒక్క శ్రీశైల క్షేత్రంలో ఉన్నటువంటి బసవయ్య ప్రత్యేకించి పెద్ద నంది శనగల బసవన్నకు ఒక ప్రత్యేకత ఉంది. ఎంతో కష్టంలో ఉండి అసలు ఇక ఆ సమస్యకి పరిష్కారం అన్నది దొరకకపోతే ఎలా, ఈ సమస్య నుంచి నేను ఎలా పైకొస్తాను అనుకున్న వాళ్ళకి ఒక్కటే ఒక్క పరిష్కారం అని సంప్రదాయజ్ఞులు ఇప్పటికీ చెప్తారు. తిన్నగా వెళ్ళి నందీశ్వరుడికో నమస్కారం చేసి ఆయన చెవిలోకి వెళ్ళి చెప్పుకోవడమే. పక్కనున్న వాడికి వినపడకూడదు. మీ సమస్య వెళ్ళి ఆ నందీశ్వరుడి చెవిలో చెప్తారు. ఆయన చెవిలో చెప్తే ఆ సమస్య పరిష్కారం అవుతుంది. ఎందుచేత అంటే నంది ఒకడు, శివుడు ఒకడు కాడు, ఇద్దరు ఒక్కటే. అందుకే ఇద్దరి మధ్యలోకి వెళ్ళరి. ఆయన తనంత అది పైగా నంది మండలం, అదంతా నంది తపస్సు చేసిన ప్రదేశం. కాబట్టి ఆయన శివానుగ్రహాన్ని వర్షించి ఎంతటి సమస్యకి పరిష్కారం చెప్తాడు. చెవిలో చెప్తే సమస్యలు పరిష్కరించే నందిగా విలిచిన క్షేత్రం శ్రీశైల క్షేత్రం ఒక్కటే. పైగా మీకు ఆగమంలో లేని అమ్మవారు ఉన్న ఏకైక క్షేత్రం శ్రీశైలం ఒక్కటే. మీకు ఆగమాలని కొంచెం జాగ్రత్తగా పరిశీలనం చేస్తే కామేశ్వరి అని అమ్మవారికి ఒక పేరు. మహాకామేశ్వరి, మహాకామేశ్వర అంటారు. ఇద్దరి మధ్య పంచసామ్యములు ఉంటాయి. పంచసామ్యములని మళ్ళీ అది శ్రీ విద్యా సంప్రదాయానికి సంబంధించినటువంటి సిద్ధాంతం. పరమశివుడు ఎలా ఉంటాడో అమ్మవారు అలాగే ఉంటుంది రూపంలో కూడా. అందుకే కామేశ్వర కామేశ్వరీలు ఉన్నటువంటి మూర్తిని తీసుకొచ్చి మీకు చూపిస్తే ఎవరు శివుడో ఎవరమ్మవారో ఎవరిది ఏకాలో మీరు చెప్పడం చాలా కష్టం. కొంచెం వెతుక్కోవాలి. వెతుక్కుని చాలాసేపు అప్పుడు చెప్పాలి, ఇదండి శివుడు, ఇదండి అమ్మవారు, ఇది శివుడి చెయ్యి, ఇది అమ్మవారి చెయ్యి అని చెప్పాలి. అంత పంచసామ్యములతో ఉంటారు ఇద్దరు. ఇప్పుడు నేను మళ్ళీ ఆ పంచసామ్యాలంటే ఏమిటి, ఒక్కొక్క సామ్యం ఎందుకు ఉంటుంది, అవన్నీ శ్రీ విద్యా సంబంధమైన విషయాలు. ఎప్పుడైనా సౌందర్యలహరి లాంటివి చెప్పినప్పుడు చెప్పవలసిన విషయాలు. కాబట్టి అలా ఉండేటటువంటి పార్వతీ పరమేశ్వరులలో ఉన్నటువంటి అమ్మవారి తత్వానికి కామేశ్వరి అని పేరు. కానీ భారతదేశం మొత్తం మీద ఇష్టకామేశ్వరి అన్న మాట లేదు. ఆ మాటతో మూర్తి లేదు. ఒక్క శ్రీశైలంలోనే ఇష్టకామేశ్వరి ఉంది. ఆవిడ్ని దర్శనం చేయడం అంత తేలిక విషయం కాదు. మీకు ఎంత గొప్ప కారున్నా మీరు వెళ్ళలేరు. ఏ కారు వెళ్ళదు. శ్రీశైల క్షేత్రంలో ఉన్న కొన్ని జీపులు మాత్రమే వెళతాయి. అది కూడా గుండెదిట ఉన్న వాళ్ళైతేనే వెళ్ళగలరు. వెళ్ళిన వాళ్ళకి తెలుసు నేను చెప్పినటువంటిది సత్యమో అసత్యమో. అసలు ఇష్టకామేశ్వరి దేవాలయానికి జీప్ వెళ్తున్నప్పుడు ఉంటామా ఊడిపోతామా అనిపిస్తుంది. చాలామంది అయిపోతే భయపడిపోయి ఏమంటారంటే మేము దిగి నడిచి వస్తామండి, మీరు జీప్లో బయలుదేరండి అంటారు. పెద్ద పెద్ద బండల మించి మహానర్తనం చేస్తూ పెడతాయి జీపులు. మధ్యలో అకస్మాత్తుగా నీటి కయ్యలు వచ్చేస్తాయి.
వాటిని చిమ్ముకుంటూ వెడతాయి. కానీ వాళ్ళు మంచి తర్ఫీదు కలిగినటువంటి వాళ్ళు, చోదకులు, క్షేమంగా తీసుకొస్తారు. మీరు ఆ ఇష్టకామేశ్వరి దేవాలయానికి వెడితే ఇవాళ ఆలయం శిథిలమైపోయింది. శిథిలమైపోయి చిన్న గుహ ఉన్నట్టుగా ఉంటుంది. అందులోపలికి వెళ్ళి అమ్మవారిని చూస్తే చతుర్భుజి అమ్మ, 4 చేతులతో ఉంటుంది. 2 చేతులతో వైష్ణవ సంప్రదాయంలో లక్ష్మీదేవి ఎలా తామర మొగ్గలు పట్టుకుంటుందో అలా తామర మొగ్గలు పట్టుకుంటుంది. కింద 2 చేతుల్లో భారతదేశం మొత్తం మీద లేదు ఇంకటువంటి మూర్తి, అక్కడొక్క చోటే ఉంది. ఒక చేత్తో రుద్రాక్షమాల పట్టుకుంటుంది, ఒక చేతిలో శివలింగాన్ని పట్టుకుని యోగినీ స్వరూపంలో ఉంటుంది. ఇప్పటికీ పెద్దలు చెప్తారు, కామేశ్వరి అని పిలవడానికి సాధారణంగా తంత్రంలో కామేశ్వరి స్వరూపం ఎలా ఉంటుందని చెప్తామో అలా లేదు కదా. ఇక్కడ కామేశ్వరి 8 చేతులతో ఉంటుంది, ఈవిడ అలా లేదుగా. పైగా కామేశ్వరి కామేశ్వర అంటాం కదా, ఆ రూపం కాదు. మరి ఇష్టకామేశ్వరి అన్నది లేదు, మరి ఎందుకు వచ్చింది ఈవిడ అంటే, ఒకానొకప్పుడు శ్రీశైలంలో ఒక రహస్యం ఉండేది. ఎంత గొప్ప కోరిక తీరాలన్న వాళ్ళైనా సరే తపస్సు భంగం అయిపోతోందనుకున్న వాళ్ళు కూడా. ఎందుచేత అంటే శ్రీశైలానికి ఒక్కదానికే ఓ లక్షణం ఉంది. ఉత్తర భారతదేశంలో ఉజ్జయినికి ఉంది, కాశీపట్టణానికి ఉంది, దక్షిణ భారతదేశం మొత్తం మీద మళ్ళీ శ్రీశైలం ఒకటే, ఇంకొక పట్టణం లేదు అటువంటిది. ఎందుచేత అంటే అక్కడ లేనటువంటి ఆరాధనా విధానం లేదు. అక్కడ కాపాలికుల దగ్గర నుండి ఉన్నారు. ఇప్పటికీ మీరు శ్రీశైలం లోపల ఉన్నటువంటి గుహల్లోకి ధైర్యంగా వెళ్ళి దర్శనాలు చెయ్యగలిగితే కాపాలికులు ఇక్కడ పూజలు చేసేవారనడానికి ప్రబల సాక్ష్యాలు దొరుకుతాయి. కాపాలికులు నరబలి కూడా ఇస్తూ ఉంటారు. అటువంటి కాపాలిక స్పర్శ కూడా క్షేత్రానికి ఉంది. అంతేకాదు, అక్కడ స్పర్శవీధి చేత ఒకానొకప్పుడు సిద్ధనాగార్జునుడు శ్రీశైలం కొండనంతటిని బంగారంగా మార్చే ప్రయత్నం చేశాడు. ఆయనే మూలికల మూట తెచ్చి త్రిఫల వృక్షం కింద పెట్టాడు. అటువంటి గొప్ప గొప్ప ఔషధులన్నీ శ్రీశైల పర్వతం మీద ఉన్నాయి. అటువంటి శ్రీశైలంలో ఆ అమ్మవారి దగ్గరికి వెళ్ళి కోరుకుంటే ఆ తల్లి తీర్చని కోర్కె అన్నది లేదు. నీకేది ఇష్టమో అది ఇస్తుంది. కాబట్టి ఇష్టకామేశ్వరి. అందుకే భారతదేశం మొత్తం మీద ఇక ఆ రూపం లేదు, ఒక్క శ్రీశైలంలోనే ఉంది. ఇంకొక పెద్ద రహస్యం ఏమిటంటే, పరమ భాగవతోత్తములైనటువంటి వాళ్ళు వెళ్ళి కుంకం తీసి అమ్మవారి నొసటన బొట్టు పెడితే ముట్టుకుని పెట్టచ్చు, ఇష్టకామేశ్వరికి ముట్టుకుని పూజ చేయొచ్చు. అక్కడికి వెళ్ళి అమ్మవారికి బొట్టు పెడితే మెత్తగా మనుష్యుడి నుదురు ఎలా తగులుతుందో అలా తగులుతుంది ఆవిడ నుదురు. ఉలిక్కి పడతారు, ఈవిడ విగ్రహమా మనుష్యుడ మానవకాంత అనిపిస్తుంది. బొట్టు పెట్టినప్పుడు మెత్తగా వేలు చర్మానికి తగిలినట్టు తగులుతుంది. ఇప్పటికీ అంతే. ఆయన లేనిదే ఉండదు. పక్కనే శివాలయం ఉండేది, కానీ ధూర్తులు శివలింగాన్ని కూడా పెళ్లగించేశారు. ఆ ప్రదేశంలో ఇప్పటికీ పెద్ద గొయ్యి ఉంటుంది. అసలు ఇంకొక పెద్ద చమత్కారం ఏంటంటే, అక్కడ ఉండేదంతా చెంచులే, ఎవ్వరూ నాగరికులు ఉండరు. మీరు అక్కడికి వెళ్ళి కొంచెం కళ్ళు మూసు కూర్చుంటే సెలయేళ్ల ప్రవాహం చేత మీకు ధ్యానమునకు అత్యంత యోగ్యమైనదిగా ఉంటుంది. ప్రయాణం చేసేటప్పుడు రామాయణంలో ఎలా వర్ణన చేస్తారో అలా అనేక రకములైనటువంటి ఈగల చప్పుడు వినపడుతుంది. అంటే కొన్ని మృగములు ఇక్కడ తిరుగుతుంటాయి, వాటికి వేటాడే స్వభావం ఉంటేనే అటువంటి ఈగల రొద వినపడుతుందంటాడు రాముడు రామాయణంలో. ఎంత చప్పుడో అంత చప్పుడు చేస్తాయి ఆ ఈగలు. మననేం చెయ్యవు, మనం వాహనంలో వెళ్ళిపోవచ్చు. అంత చప్పుడు దాటి వెళ్ళిపోయాక కేవలం సెలయేళ్ళు ఉంటాయి. అక్కడ ఉండే చెంచుల్ని మీరు సంతోషంగా వాళ్ళని పలకరించి మాట్లాడితే వాళ్ళు తమ విలువిద్య విన్యాసం మీకు చూపిస్తారు. వాళ్ళు మనం ఆ ధనస్సు బాణం పట్టుకుని బాణం వేస్తే అక్కడికి వెళ్ళి పడుతుంది మహా అయితే. నేను కూడా అలాంటి ప్రయత్నం చేశాను ఒకప్పుడు. ధనస్సు బాణాలు తీసుకుని వేసే ప్రయత్నం చేశా. ఏదో 50 బాణాలు వేస్తే ఆఖరికి 51వ బాణం అంత దూరం వెళ్ళింది అనుకోండి, అది వేరు. కానీ ఆ చెంచుని అంత దూరంలో ఉన్న చెట్టు చూపించి ఏది బాణం వేయి అన్నారనుకోండి, అతను గురి చూసి ఇలా ఒక కంటితో చూసి వింటినారికి వెదురుబద్ద కడతారు. గురి చూసి ఆకర్ణాంతం లాగి వదులుతాడు. మరుక్షణంలో ధమ్ అని చప్పుడు వస్తుంది. అది వెళ్ళి చెట్టు కాండానికి గుచ్చుకుని ఊగుతుంది.
ఎంత దూరం నుంచైనా సరే మృగాన్ని చూసి వేయగలరు వాళ్ళ బాణం. అటువంటి సిద్ధహస్తులైన చెంచులు మంచి తేనె పట్లలో పట్టినటువంటి తేను, చింతపండు ఇటువంటివి ఇప్పటికీ నగరానికి తీసుకొస్తుంటారు. తీసుకొచ్చి వాళ్ళు ఏదో యాలుకలు, జీడిపప్పు, సన్నబియ్యం ఇటువంటివి తీసుకెడుతుంటారు. మీకు అరణ్యాల్లో కనపడుతుంటారు అమాయకులైన చించిత. ఎవరు మన తలిగొండ వెంగమాంబ గారు చెంచు నాటకంలో చించిత అమాయకత్వం ఎలా ఉంటుందో వర్ణిస్తుంది. ఆవిడ ద్వారపాలకుల దగ్గరికి వెళ్ళింది వెంకటేశ్వర స్వామి దర్శనం చేస్తానని. వాళ్ళు చూపించి తీసుకొచ్చి అన్నారు, ఎలా ఉన్నాడు వెంకటేశ్వరుడు అన్నాడు. ఆవిడంది అక్కడక్కడ బట్ట అంటించుకున్నాడు అంది. వాళ్ళు నవ్వారు. అదేంటి అక్కడక్కడ బట్ట అంటించుకోవడం ఏమిటన్నాడు. పంచ కట్టుకుంటే పంచ కనపడుతుందిగా, ఒంటి నిండా నగలే, ఏదో ముక్క ముక్కలుగా ఉంది అంటించుకున్నాడు. చించిత ఎంత మాయకంగా మాట్లాడుతుందో తరిగొండ వెంగమాంబ గారు చెంచు నాటకంలో చూపించారు. ఎంతమంది చించితలో. అటువంటి ఇష్టకామేశ్వరి దేవాలయం ఒక్క శ్రీశైలంలోనే మీరు చూడగలరు. భారతదేశం మొత్తం మీద మీకు ఇక ఇష్టకామేశ్వరి అన్న పేరుతో అటువంటి అమ్మవారి దర్శనం కుదరదు. కాపాలికుల దగ్గర నుండి సాక్షాత్ శివావతారులైనటువంటి శంకరాచార్యుల వారి వరకు ఎన్ని సంప్రదాయాలు శైవంలో ఈ లోకంలో ఉన్నాయో అన్ని సంప్రదాయాలు శ్రీశైలానికి చేరి శ్రీశైల మల్లికార్జునుణ్ణి పూజించినవే. అందుకే ఇప్పటికీ మీరు శ్రౌత శైవంలో కూడా చూడండి, మల్లన, మల్లికార్జున పేర్లు ఎక్కువ కనపడతాయి. శ్రీశైలానికి అంత దగ్గర సంబంధం, మల్లికార్జున నామానికి అంత ప్రశస్తి. అక్కడ శంకర భగవత్పాదులు వెళ్ళారు ఒకానొకప్పుడు. వెళ్ళి శంకర భగవత్పాదులు తపస్సు చేసుకుంటుంటే ఒక కాపాలికుడు వచ్చాడు. ఎందుకు కాపాలికులకు ఆయన మీద కక్ష అంటే, ఆయన అనేకమైనటువంటి వాదనలను తిరస్కరించి వైదికమైనటువంటి ఆరాధనా విధానాన్ని ఆవిష్కరించారు ఈ దేశంలో. అందుచేత కాపాలికులకు కూడా ఆయన మీద కక్ష ఉండేది. అతను వెళ్ళన్నాడు, నేను ఎంతో పూజ చేశాను, ఇక నేను అమ్మవారికి ఒక చక్రవర్తి తల కానీ సర్వసంగ పరిత్యాగి తల కానీ ఇవ్వాలి. చక్రవర్తి తల నేను ఎలా తీసుకొస్తాను, వెళ్ళలేను, చంపేస్తారు. మీరు సర్వసంగ పరిత్యాగి, మీ తలకాయ అమ్మవారికి ఇస్తాను, మీ తలకాయ ఇస్తారా అని అడిగాడు. అడిగితే శంకరాచార్యుల వారు అన్నారు, నేను ఈ శరీరం కాదు అని సన్యాసం తీసుకున్న రోజున నిర్ణయించుకున్నాను. కాబట్టి నీకు నా తల వలన ఉపకారం జరుగుతుందంటే తీసుకో. కానీ నా శిష్యులున్నారే వాళ్ళు ఎప్పుడూ నీ శరీరంలో ఉండాలని కోరుకుంటారు. ఎందుకంటే గురువుగారు శరీరంలో ఉంటే మంచి మాటలు చెప్తారు. అందుకని నేను సశరీరుడిగా ఉండాలని కోరుకుంటారు. వాళ్ళు పాతాళగంగా స్నానానికి వెడతారు. వెళ్ళినప్పుడు నా తల తీసేసుకో అన్నాడు. శిష్యులందరూ పాతాళగంగా స్నానానికి వెళ్ళారు. శంకరాచార్యులు వారు ఒక్కరూ కూర్చుని ధ్యానం చేస్తున్నారు. ఈ కాపాలికుడు వచ్చి కత్తి ఎత్తి శంకరుల యొక్క కంఠాన్ని దునిమైపోయాడు. పద్మపాదాచార్యుల వారు, శంకరాచార్యుల వారి నలుగురు శిష్యులలో ఒకరు, వారికి నృసింహ మంత్రోపాసన ఉంది. ఆ నరసింహస్వామి ఒకానొకప్పుడు అశరీరి అయి వరమిచ్చారు పద్మపాదాచార్యులు. అదంతా చాలా పెద్ద కథ. ఆ పద్మపాదాచార్యుల వారికి వరమిస్తూ నృసింహస్వామి ఒక మాట అన్నారు, అవసరమైనప్పుడు నిన్ను ఆవహిస్తూ ఉంటాను అన్నారు. తన గురువు గారికి ఏదో ప్రమాదం వాటిల్లుతోందని అనుమానం వచ్చింది పద్మపాదాచార్యుల వారికి. నరసింహస్వామిని స్మరించారు, ఆవహించారు. పాతాళగంగ దగ్గరున్నటువంటి పద్మపాదాచార్యుల వారు ఒక్క దూకులో వచ్చేశారు కొండ మీదకి. వచ్చి శంకరాచార్యుల వారి మీదకి కత్తెత్తుతున్నటువంటి కాపాలికుడి యొక్క శిరస్సు ఖండించేశారు. నరసింహస్వామి పద్మపాదులను ఆవహించి ఖండించేయగానే ఆ గడబిడకి ఒక్కసారి శంకర భగవత్పాదులు కళ్ళు తెరిచారు. చేతిలో కత్తి పట్టుకుని పద్మపాదులు కనిపెట్టారు. ఆయన వెంటనే అంతర్ముఖులై ఒక మాట అడిగారు, దీనికి నరసింహ మంత్రోపాసన ఉందా అని అడిగారు. ఉన్నది అన్నారు. వెంటనే శంకరాచార్యులు వారు లేచి నరసింహావతారాన్ని స్తోత్రం చేశారు ఆ కొండ మీద. శంకర భగవత్పాదుల్ని 2-3 పర్యాయాలు రక్షించినది, సశరీరంగా ఉంచేటట్టుగా చేసినది నరసింహావతారం. అటువంటి నృసింహుడు ఇప్పటికీ శ్రీశైల క్షేత్రంలో పూజలు అందుకుంటున్నాడు. ఎక్కడున్నాడో తెలుసా మీకు? వృద్ధమల్లికార్జునుడు ఎదురుగుండా నరసింహస్వామి విరాజమానుడై ఉంటాడు. ఇప్పటికీ ఆయనకి పూజ జరుగుతుంది. మల్లికార్జున క్షేత్రంలో నరసింహస్వామి వారికి అంత పూజకి కారణం శంకర భగవత్పాదుల్ని నృసింహస్వామి కాపాడడమే. శంకర భగవత్పాదులకి ఆ క్షేత్రంతో స్పర్శ ఉంది. అలాగే శివాజీ మహారాజ్, ఆయన మహానుభావుడు, ఈ దేశానికి 2 గొప్ప సేవలు అందించాడు ఆర్షధర్మాన్ని నిలబెట్టడానికి. ఒకటి, గోవులను రక్షించాడు. గోవధ యథేచ్ఛగా జరిగిపోతున్న రోజుల్లో
గోవుని రక్షించడమే జీవన కర్తవ్యంగా పెట్టుకొని గోవుల్ని కాపాడినవాడు శివాజీ. అలాగే వివాహమైపోయినటువంటి స్త్రీలని కూడా తీసుకెళ్ళి మానభంగం చేస్తుంటే ఆ స్త్రీలని రక్షించి కనపడిన స్త్రీ ప్రతి వారికి అమ్మవారిగా చూసి పసుపు కుంకం గాజులు ఇచ్చి నమస్కరించినటువంటి ఘనత శివాజీదే. యుద్ధంలో తన శత్రువులైనటువంటి పరమతానికి చెందినటువంటి స్త్రీలు తనకి దొరికితే ఖైదీలుగా వాళ్ళకి చీర పసుపు కుంకం అంటే వాళ్ళు పెట్టుకోకపోయినా వాళ్ళకి 5వ తన చిహ్నాలుగా ఉన్నటువంటి వాటినిచ్చి కన్నతల్లిగా భావించి నమస్కరించి పల్లకీలో తెరలు వేసి వెనక్కి పంపించిన వాడు శివాజీ మహారాజ్. అంతటి మహానుభావుడు. సమర్థరామదాసు గారు ఆయన గురువు. అటువంటి శివాజీ గోరక్షణం చేస్తున్నటువంటి రోజులలో సనాతన ధర్మాన్ని నిలబెట్టడానికి హిందూ మతం పేరు మీద కోటలు నిర్మించి హైందవ సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేస్తున్న రోజులలో ఆయనకి శక్తి యొక్క అండ కావలసి వచ్చింది, అమ్మవారి అండ కావలసి వచ్చింది. అటువంటి రోజులలో శ్రీశైల క్షేత్రానికి వెళ్ళి ఆ రోజులలో మీరు శివాజీ మహారాజు యొక్క చరిత్ర చదివితే తెలుస్తుంది. హడిలిపోయారు మంత్రులు సేనానులు. ఇదేమిటి ఇంత ప్రౌఢమైన వయస్సులో ఇంత యుద్ధ సమయంలో అకస్మాత్తుగా వెళ్ళి ధ్యానంలో కూర్చుంటున్నాడు, అసలు బయటికి రావట్లేదని. భ్రమరాంబ అమ్మవారిని ధ్యానం చేస్తూ కూర్చున్నాడు శివాజీ మహారాజ్. కూర్చుంటే భ్రమరాంబ అమ్మవారు ప్రత్యక్షమై నీకు నేను ఒక ఖడ్గాన్ని బహూకరిస్తున్నాను, ఇది నువ్వు పట్టుకున్నంత కాలం ఇక నీకు యుద్ధంలో ఎదురు లేదు, ఈ ఖడ్గం పట్టుకుని హైందవ సామ్రాజ్యాన్ని స్థాపించమంది. భ్రమరాంబ అమ్మవారు కటాక్షించినటువంటి ఖడ్గాన్ని చేత పట్టుకునే శివాజీ హైందవ సామ్రాజ్యాన్ని స్థాపించాడు. ఇప్పటికీ మీరు శ్రీశైలం మల్లికార్జున దేవాలయంలోకి వెళ్ళినప్పుడు ఎడం పక్కగా వెడుతూ దర్శనానికి కుడి పక్కకి తిరగవలసిన చోట తిరగకుండా మెట్లెక్కి ఆ వీరశైవ మఠం కనపడుతుంది. ఆ మఠం మెట్ల మీద నిలబడి చూస్తే మీకు ఎన్ని చమత్కారాలు కనపడతాయో. పెద్ద వృక్షం, ఆ వృక్షం మధ్యలో గింజబడి అందులోంచి పెద్ద మామిడి వృక్షం, పక్కన వేప చెట్టు, ఏకకాలమునందు చెట్టులోంచి చెట్టు పుట్టి అన్ని పెద్ద చెట్లయ్యి. అక్కడే కిందికి దిగి కుడిపక్కకి తిరిగితే శివాజీ మహారాజ్ ఇలా మోకాళ్ళ మీద కూర్చుంటే భ్రమరాంబ అమ్మవారు ఆయనకి ఖడ్గాన్ని బహూకరిస్తున్నటువంటి సన్నివేశం చెక్కబడినటువంటి శిల్పం కనపడుతుంది. సామ్రాజ్య స్థాపన చేసిన శివాజీ, అద్వైత సంప్రదాయజ్ఞులైనటువంటి శంకర భగవత్పాదులు, వీరశైవానికి సంబంధించినటువంటి ఎందరో పెద్దలు, అక్క మహాదేవి మీకు ఇప్పటికీ దేవాలయం లోపల కనబడుతుంది. అలాగే బయటికి వస్తే మీకు అక్కడ స్థలవృక్షమైనటువంటి మద్ది చెట్టు పక్కన అమ్మవారిది, ఆవిడిది ఆ మహాతల్లి యొక్క పెద్ద విగ్రహం ఉంటుంది. ఆవిడ నగ్నంగా ఉండి ఒళ్ళంతా జుత్తుతో కప్పుకొని ఉంటుంది. ఓ చేతిలో రుద్రాక్షమాల పట్టుకుని, ఓ చేతిలో శివలింగం పట్టుకుని ఉంటుంది ఆవిడ. ఆ అక్క మహాదేవి ఒకానొకప్పుడు ఆ దక్షిణ భారతదేశంలో ఉండేటటువంటి కర్ణాటక సామ్రాజ్యంలో ఉడుతడి అనబడేటటువంటి ఒక గ్రామంలో జన్మించింది. మహాసౌందర్య రాశి, మల్లికార్జునుడి యొక్క అనుగ్రహంతో జన్మించింది ఆమె. తండ్రి పేరు నిర్మల శెట్టి, తల్లి పేరు సుమతి. ఈమెని పెంచి పెద్ద చేస్తున్నారు. అక్కమ్మ అని పిలిచేవారు ఆవిడ్ని. ఆవిడ పెద్దదవుతుంటే ఆవిడ యొక్క అందచందాల గురించి విన్నాడు ప్రభువు. అక్కడ ఉన్న రాజ్యాన్ని పరిపాలించేవాడు కౌశికుడు అని పేరు ఆయనకి. ఆయన జైనుడు, ఆయన శైవమతావలంబకుడు కాడు. ఆయన ఈమె అందచందాలు తెలుసుకుని ఆ గ్రామానికి వెళ్ళి అక్కమ్మని నేను పెళ్లి చేసుకుంటానన్నాడు. తల్లిదండ్రులు ఇవ్వడానికి ఇష్టపడలేదు. ఈమెమో శివభక్తురాలు, ఆయనేమో జైనుడు. శివార్చన లేకపోతే ఈమె బతకలేదు, కాబట్టి మేము పిల్లనివ్వమన్నారు. పిల్లనివ్వకపోతే మీ అమ్మాయిని మీ కుటుంబాన్ని కూడా ధ్వంసం చేస్తానన్నాడు. తండ్రి అక్కమాంబ దగ్గరికి వచ్చి ఏడ్చాడమ్మా, ఇలా అంటున్నాడు ప్రభువు బలవంతుడు, ఎదిరించలేనని. ప్రభువుని పిలిపించండి, నేను మాట్లాడతానంది ఆవిడ. ప్రభువు వచ్చాడు, ఆమె బయటికి వచ్చింది. ఆమె అందచందాలు చూసి నిరుత్తరుడైపోయాడు ప్రభువు. ఆమె అంది, నువ్వు శైవుడవైన నాడు నేను నిన్ను వివాహం ఆడతాను, జైనుడిగా ఉన్నంతకాలం వివాహం చేసుకోను. నువ్వు శివభక్తి నా కోసం కృతకంగా అనుకరించడం కాదు, శివుడి గొప్పతనాన్ని పండితుల దగ్గర తెలుసుకుని శివభక్తి యందు తాదాత్మ్యత పొందు. శివలింగార్చన నువ్వు కూడా చేసిన నాడు వివాహం చేసుకుంటాను. నీకు అనుమానమైతే నేను వేరొకరిని వివాహం చేసుకుంటాను, ఎక్కడికైనా వెళ్ళిపోతానని, నీ అంతఃపురానికే వచ్చి ఉంటాను. కానీ ఒక్క నియమం, ఎన్నడూ నువ్వు నా మందిరంలోకి రాకూడదు, నన్ను తాకకూడదు. నా మందిరానికి వచ్చినా నన్ను తాకినా నేను యథేచ్ఛగా వెళ్ళిపోతాను.
మహారాజు శివభక్తి తత్పరుడు కాలేదు, శివభక్తి గురించి తెలుసుకోలేదు. జైనుడిగానే ఉండి ఎప్పటికైనా ఆమెని పొందవచ్చని ఊహించాడు. తమకాన్ని నిగ్రహించుకోలేక శివలింగానికి పూజ చేస్తున్న అక్కమాంబ దగ్గరికి వచ్చి ఒక రోజున అకస్మాత్తుగా ఆమెని కౌగిలించుకున్నాడు. దుర్మార్గుడా, నేను నియమం పెట్టిన శివలింగాన్ని ఆరాధన చేస్తుండగా వచ్చి కౌగిలించుకున్నావు కనుక నువ్వు ఏ చేతులతో ముట్టుకున్నావో ఆ బట్ట నీ ముఖం మీద పడేస్తున్నానని ఆమె వివస్త్రయ్యి ఒంటి మీద బట్ట లేకుండా తీసి బట్ట రాజు ముఖం మీద పడేసి తన కబరీబంధాన్ని విప్పి ఆ కొప్పు వెంట్రుకల చేత తన శరీరాన్ని కప్పుకుంది. నగ్నంగా ఆమె కనపడేసరికి తన గురువులైనటువంటి జైన మతానికి సంబంధించిన తీర్థంకరులు జ్ఞాపకానికి వచ్చి వాళ్ళు దిగంబరులుగా ఉంటారు కనుక తన గురువు కనపడి వెంటనే ఆమె పాదముల మీద పడ్డాడు. ఆమె చరచరా బయటికి వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిన తల్లి ఆ రోజులలో వీరశైవంలో బసవన్న అని ఒక మహానుభావుడు ఉండేవాడు. యథేచ్ఛగా ఆమె ఒక్కతే అరణ్య మార్గంలో శివనామ స్మరణ చేసుకుంటూ వెళ్ళిపోయి కళ్యాణీ నగరాన్ని చేరింది. వీరశైవంలో శూన్య సింహాసనాన్ని అధిష్ఠించడము అంటారు. అద్వైత సంప్రదాయంలో సర్వజ్ఞ పీఠారోహణం ఎటువంటిదో మోక్ష సింహాసనాలంకారమే శూన్య సింహాసనాన్ని అధిరోహించడం అని. శూన్య సింహాసనాన్ని అధిరోహించినటువంటి వాడు అల్లమ ప్రభువు ఆ రోజుల్లో. ఆయన గొప్ప శివభక్తుడు. ఆయనకు ఓ లక్షణం ఉండేది. ఆయన ఏం వేదాంగములు చదువుకున్నవాడు కాదు. పరమశివుడి ముందు కూర్చుని మృదంగం వాయిస్తే అంత మృదువుగా వాయించేవాడు. మృదంగం వాయించడం గొప్ప కాదు, మృదంగం మృదువుగా వాయించడం గొప్ప. మీరు ఎప్పుడైనా చూశారో లేదో, ఒక్కొక్క కచేరీలో మృదంగం వాయించేవాడు మృదంగం వాయిస్తే ఏ పాట వినపడదు, మైకు తీసేసినా వినపడదు. అది కాదు, మృదంగం వాయిస్తే ఎంత మృదువుగా ఉండాలో అలా వాయించాలి. ఆయన మృదంగం వాయిస్తేట శివాలయంలోకి వచ్చినటువంటి పసిపిల్లల దగ్గర నుంచి తల్లుల ఒడిలో ఏడుస్తున్న పిల్లలు కూడా అలాగే ఉండిపోయేవారు. అలా మృదంగాన్ని వాయించి తల పైకెత్తకుండా రాచకాంత వలచి వచ్చి నించుంది ఆయన ఒకసారి. ఆయన ఆమె వంక కూడా చూడకుండా తలదించుకుని వెళ్ళిపోయాడు. అంతటి శివభక్తి తత్పరుడు. వీరశైవ సంప్రదాయంలో ఆయన శూన్య సింహాసనాధిపత్యం వహించారు అల్లమ ప్రభువు. ఆయన దగ్గరికి వెళ్ళి శైవమత విజ్ఞానాన్ని పొంది ఆమె ఆయన యొక్క శాసనం చేత నీకు మోక్షం కావాలి, శివుడిలో ఐక్యమైపోవాలి అనుకుంటే నువ్వు శ్రీశైల పర్వతం మీదకి వెళ్ళి తపస్సు చెయ్యి అన్నాడు. ఆమె శ్రీశైలం వచ్చింది. శ్రీశైలం వస్తే మల్లికార్జున స్వామి ఒక సన్యాసి రూపంలో కనబడ్డాడు. కనబడి ఇక్కడెక్కడా కాదు, నువ్వు తపస్సు చెయ్యాలి అనుకుంటే కదలీవనం పక్కనున్న గుహలలోకి వెళ్ళిపోమన్నాడు. ఎందుకని అంటే ఆ గుహలకు ఒక ప్రత్యేకత ఉంది. ఇప్పటికీ శ్రీశైల మల్లికార్జున స్వామి వారి దేవాలయంలో వృద్ధ మల్లికార్జున స్వామి దేవాలయం పక్కన త్రిఫల వృక్షం ఉంటుంది. దాని కింద పెద్ద వేదిక ఉంటుంది. దాని మీద దత్తాత్రేయ స్వామి వారు కూర్చుని ధ్యానంలో ఉన్నారు చాలా కాలం. దత్తాత్రేయ స్వామి వారు త్రిమూర్త్యాత్మకమైనటువంటి రూపం శ్రీశైలంలో ఆ చెట్టు కింద ధ్యానం చేసింది. అదే దత్తాత్రేయ స్వామి వారు మళ్ళీ ఇంకో అవతారం తీసుకున్నప్పుడు నృసింహ సరస్వతిగా వచ్చారు. నృసింహ సరస్వతిగా వచ్చినప్పుడు వారు శ్రీశైలంలో ఉన్న కదలీవనం పక్కన ఉన్నటువంటి గుహల్లోనే తపస్సు చేశారు. అక్కడికి వెళ్ళింది ఆవిడ. ఇప్పటికీ వెళ్ళొచ్చు అక్కడికి, కానీ అక్కడికి వెళ్ళడమే ఒక పెద్ద సాహసం. కృష్ణానదిలో పాతాళగంగ దగ్గర పడవెక్కితే అక్కడి నుంచి పడవలో తీసుకెడితే దానికి పడవ దిగడానికి వేరే ఏం ఉండదు. బండరాళ్ల మీద దిగి పెద్ద పెద్ద బండల నుంచి పాకుతూ పైకెక్కాలి. అసలు ఇక ప్రకృతి సౌందర్యములకు ఆటపట్టు. అక్కడ తనంత తాను ఏర్పడిన శివలింగం ఉంటుంది. అది మీకు బాగా ఎప్పుడైనా అది చూడాలి అనిపిస్తే తేలిక మార్గం ఏమిటో తెలుసా? అది ఎలా ఉంటుందో చూడాలంటే అద్దం దగ్గరికి వెళ్ళి మీ నోరు బాగా విప్పి చూస్తే ఈ కంఠం లోపల మళ్ళీ ఆ కొండనాలుకని ఒకటి వేలాడుతుంటుంది. ఎర్రటి మాంసంతో కిందకి వేలాడుతుంటుంది. ఆ లోపల వేలాడుతున్నటువంటి కొండనాలుక అనబడేది ఎలా ఉంటుందో అక్క మహాదేవి గుహలు అని పిలువబడేటటువంటి గుహలోపల ఉన్నటువంటి సహజ శివలింగం అలా ఉంటుంది. మీరు కావాలంటే కనీసం వెళ్ళడం ఏమో నాకు తెలియదు, కానీ ఫోటో చూడండి. అంగిట్లో ఉన్నటువంటి కొండనాలుకలా కనపడుతుంది. అక్కడ సహజ శిలాతోరణం ఉంది. ఏ ఆధారం ఉండదు. పైన ఒకే శిల వేలాడుతున్నట్టుగా ఉంటుంది. 1000 మంది కూర్చోవచ్చు దాని కింద. 1000 మంది కూర్చుని భజన చేసుకోవచ్చు. అంత పెద్ద శిలాతోరణం ఉంటుంది.
దాని లోపలికి గుహ ఉంటుంది. ఆ గుహలోకి పాకుతూ వెడతారు. వెడితే అక్క మహాదేవి పూజ చేసిన శివలింగం అక్కడ కనపడుతుంది. అక్కడే నృసింహ సరస్వతి కూడా కూర్చున్నారు. ఆ గుహలో ఆవిడ కూర్చుని పరమశివలింగాన్ని ఆరాధన చేసి తపస్సు చేసి పరమశివుని యందు ఐక్యమైపోయింది మల్లికార్జున లింగంలోకి. అందుకే ఇప్పటికీ ఆ తల్లి యొక్క విగ్రహం మీరు మల్లికార్జున దేవాలయంలోకి వెడుతున్నప్పుడు గోడల మీద కనపడుతుంది. ఆ తల్లి యొక్క విగ్రహం మద్ది చెట్టు పక్కన కూడా మళ్ళీ వేరే పెట్టబడి ఉంటుంది. అలాగే హేమారెడ్డి మల్లమ్మ బిడ్డలు లేకపోతే ఒక రెడ్డి గారు వెళ్ళి మొక్కుకున్నాడు, మల్లికార్జునుడిని ప్రార్థించాడు, ఇంత ఐశ్వర్యం ఉంది నాకు బిడ్డలు లేరని. పరమశివుడు కల్లో కనపడి చెప్పాడు, శాశ్వతమైన కీర్తిని ఇవ్వగలిగినది నా దేవాలయంతో సంబంధం ఉండేది, నా అంశలో ఉన్న బిడ్డ జన్మిస్తోంది నీకని. ఆడపిల్ల పుట్టింది, మల్లమ్మ అని పేరు పెట్టారు. ఆ పిల్ల ఏ ఇంట్లో అడుగు పెడితే ఆ ఇంటి ఐశ్వర్యం అందుకునేది. మహాస్వామి వారికి ఓ లక్షణం ఉండేది, వారు ఎక్కడికైనా వెళ్ళి గోపూజ చేసినా, వారు ఎక్కడైనా వృషభ పూజ చేసినా ఆ గోవు కానీ ఆ వృషభం కానీ ఏ మందలో ఉంటుందో ఆ మంద వృద్ధిలోకి వచ్చేది. ఇప్పటికీ కోనసీమలో ఆయన ఏ గోవుని పూజ చేశారో, ఏ వృషభాన్ని పూజ చేశారో వాటితో పుల్లించినటువంటి ఆవులు అవి ఎన్నో ఉంటాయి. ఇప్పటికీ చెప్తారు ఇక్కడ ఆయన పూజ చేశారని అంటారు. అలా మల్లమ్మ ఎక్కడ అడుగు పెడితే అక్కడ ఐశ్వర్యం అందుకునేది. ఆయన్ను ఒక రెడ్డి గారికి ఇచ్చి పెళ్లి చేశారు. కానీ ఆ ఇంట్లో అత్తగారు ఆడబడుచు ఇద్దరికీ ఈమె అంటే ద్వేషం. ఎందుకంటే ఊరంతా చెప్పుకునేది ఈవిడ అడుగు పెట్టాకే ఐశ్వర్యం ఎక్కువైంది వీళ్ళకని. వాళ్ళు ఎలాగైనా ఈమె పట్ల భర్తకి వైముఖ్యం కలిగేటట్టు చెయ్యాలని ఒక రోజున పిలిచి, నేను ఏం చెప్పినా చేస్తావా అని అడిగింది అత్తగారు. ఆమె అత్తగారి మాటని ఔదలదాల్చేది, చేస్తానంది. పాలెకాపుని మాన్పించాను, ఆవుల్ని తోలుకుని అరణ్యంలోకి వెళ్ళి తీసుకురాంది. ఆమె పరమశివ భక్తి తత్పరురాలు. పుట్టుక నుంచి ఎప్పుడూ శివనామని చెప్తుండేది నాలుక మీద. శివుడు ఉండగా నాకు భయం ఏమిటి అత్తయ్య గారు, మీ ఆజ్ఞ అలాగే తీసుకెళ్తానని ఆవుల్ని తీసుకుని వెళ్ళింది. ఆవులు మేస్తున్నాయి, ఈవిడ శివనామం చెప్పుకుంటూ కూర్చుంది. ఏకాంత ప్రదేశం. పరమేశ్వరుడు సిద్ధుడి రూపంలో వచ్చి కూర్చున్నాడు. ఆమె సిద్ధుడి రూపంలో వచ్చిన పరమశివుని పాదముల ముందు కూర్చుని ఆయన్ని పూజ చేస్తూ ఆయన నామములు చెప్తూ కూర్చుంది. నేను మల్లికార్జునుడను, నీకోసం ఇలా వచ్చానని చెప్పాడు. ఎంత అదృష్టం నిజంగా తల్లిది. ఇంటికి వచ్చి భార్య ఏదని అడిగాడు భర్త. ఏం చెప్పమంటావురా, అప్రతిష్ట. తనంత తాను కావాలని ఆవుల్ని తీసుకుని అడవికెడుతోంది. ఆవుల్ని కాయడానికి పాలేరు లేక కాదు, నీ భార్యకి పరపురుష సాంగత్యం అలవాటైంది, ఎవరు అడగరని అడవికెడుతోందన్నారు. ఆయనకి కోపం వచ్చి కత్తి పట్టుకుని వెళ్ళాడు, చూరులోంచి తీసి. వెళ్ళేటప్పటికీ సిద్ధుడి పక్కన కూర్చుని ఆమె శివనామాలు చెప్తూ రమించిపోతోంది. ఈ పురుషుడేనన్నమాట నా భార్యని వలలో వేసుకున్నవాడని కత్తి తీసి ఆ సిద్ధుడి యొక్క తల నరికాడు. ఆయనని ఎవరేం చేయగలరు? ఆ కత్తి 2 ముక్కలైపోయింది. ఆ సిద్ధుడు అంతర్ధానం అయిపోయాడు. వెంటనే ఎంత పని చేశావయ్యా, ఆయన మల్లికార్జునుడు, ఆయన్ని నువ్వు చంపగలవా? ఇప్పటికైనా అపరాధం ఒప్పుకోమంది భార్య. నువ్వు ధూర్తతనంతో ఉన్నదే కాకుండా నాకు నీతులు చెప్తున్నావా, నిన్ను చంపేస్తానని కత్తి తీసి మళ్ళీ ఆమెని నరకపోయాడు. నరకపోతే ఆ కత్తి కూడా 2 ముక్కలైపోయింది. అయిపోతే అప్పుడు తెలుసుకున్నాడు, అరే రే వచ్చినవాడు మల్లికార్జునుడిని చెప్పింది నా భార్య యొక్క మంచితనాన్ని నేను తెలుసుకోలేకపోయాను. ఎంత శివభక్తి తత్పరురాలు, ఈమె అడుగు పెట్టిన వేళ ఐశ్వర్యం పెరిగిపోయిందని ఎంతో ప్రార్థించాడు. నాది తప్పైపోయింది, ఇంటికి రమ్మని. నాకు ఇక సంసారము మీద అనురక్తి లేదు, నా మనసు శివుని యందు ఐక్యమైపోయింది, ఇక నాకు శివుడే సర్వస్వం, నాకొక్క కోరిక తీర్చు భర్తవి కనుక ఈ ఆవులు ఇచ్చేయి, ఇవి తోలుకుని శ్రీశైలం వెళ్ళిపోతాను. వెళ్ళిపోయి ఆవుల మందని అక్కడ మేపుకుని నేను రోజు ఆ పాలతో మల్లికార్జునుడికి అభిషేకం చేసుకుంటానని ఆవుల్ని తీసుకెళ్ళి ఆవులతో ఒక గోశాల నిర్మించి మల్లికార్జున లింగానికి పూజ చేస్తూ శివనామం చెప్తూ శివతత్వాలు పాడుకుంటూ వీరశైవ సంప్రదాయంలోకి ప్రవేశించి తుట్టతుదన ఆమె మల్లికార్జున లింగంలోకి ఐక్యమైపోయింది. ఆ హేమారెడ్డి మల్లమాంబ గారి యొక్క విగ్రహం మీకు ఇప్పటికీ శ్రీశైలం యొక్క మల్లికార్జున దేవాలయంలో కనపడుతుంది. మీరు శ్రీశైల క్షేత్రానికి వెళ్ళినప్పుడు పరిశీలనాత్మకంగా గుహల దగ్గరికి వెళ్ళి అరణ్యం లోపలికి వెళ్ళి గొప్ప గొప్ప ప్రదేశాల్ని చూస్తే మీకు ఒక విచిత్రం కనపడుతుంది. ప్రతి చోట కొంతమంది సిద్ధుల విగ్రహాలు కనపడతాయి, అవి భిన్నమైపోయి ఉంటాయి. అలాగే కాపాలికుల విగ్రహాలు కనపడతాయి. చాలా కాలం పూజలు కాపాలికులు చేశారన్న విషయం కూడా మీకు ద్యోతకం అవుతుంది.
అసలు శ్రీశైల క్షేత్రంలో ఈ సంప్రదాయం వాళ్ళు వెళ్ళలేదని చెప్పడానికి లేదు. అన్ని సంప్రదాయాలు వాళ్ళు వెళ్ళారు. చక్రవర్తులు కూడా మల్లికార్జునుణ్ణి సేవించే తరించారు. శ్రీకృష్ణదేవరాయల వారు శ్రీశైల క్షేత్రానికి వెళ్ళి తూర్పు ద్వారానికి ఆయనే రాజగోపురాన్ని నిర్మాణం చేశాడు. అలాగే పశ్చిమ గోపురాన్ని హోయసల మహారాజులు నిర్మాణం చేశారు. ఉత్తర గోపురాన్ని శివాజీ మహారాజు నిర్మాణం చేశాడు. చాలా కాలం ఉత్తరాన రాజగోపురం లేదు. ఎందుకు లేదో తెలుసా? దానికి ఒక కారణం ఉంది. శ్రీశైల మల్లికార్జున దేవాలయంలో ఉత్తర గోపురం నుంచి లోపలికి వచ్చే వాళ్ళందరూ సిద్ధులు వస్తారు అంటారు. సిద్ధ పురుషులందరూ అసలు శరీరం కనపడకుండా లోపలికి వస్తూ ఉంటారు అంటారు. ఇప్పటికీ మహాత్ములైనటువంటి వారికి శ్రీశైలంలో ఒకానొకప్పుడు శ్రీశైల ప్రభలో ఈ విషయం వచ్చింది కూడా. శ్రీశైలంలో కొన్ని వాగులలో ఉన్న రాయి ముట్టుకుంటే శివలింగంగా మారిపోతుంది. కొన్ని చోట్లకి వెళ్ళి మీరు ఎంగిలి విస్తర్లాంటివి పడేసినా ఉండకూడని రీతిలో ఉన్న వెంటనే తేనెటీగలు కరిచి చంపేస్తాయి. అంత గొప్ప గొప్ప వాగులు ప్రవహిస్తుంటాయి. అసలు శ్రీశైలంలో ఉన్న తీర్థముల సంఖ్య చెప్పడం ఎవరికీ సాధ్యం కాదు. అందుకే పశ్చిమ గోపురాన్ని హోయసల మహారాజులు నిర్మిస్తే దక్షిణాన ఉన్నటువంటి గోపురాన్ని హరిహరరాయలు, రెండవ హరిహరరాయలు నిర్మించాడు. ఉత్తర రాజగోపురాన్ని ఎవరు నిర్మించలా. అంతటి సిద్ధులు వచ్చే రాజగోపురం దీన్ని ఎవరు నిర్మించగలరని వదిలేశారు. భ్రమరాంబ అమ్మవారి చేత అనుగ్రహించబడినటువంటి ఛత్రపతి శివాజీ ఉత్తర గోపురాన్ని నిర్మాణం చేశాడు. శ్రీశైల మల్లికార్జున దేవాలయం శ్రీగిరి మీద ఉంటే 4 ద్వారములు ఉంటాయి చుట్టూ, సహజ సిద్ధంగా ఏర్పడినవి. 4 ద్వారములు అంటే మీరు మల్లికార్జున దేవాలయానికి ఎటువైపు నుంచి వెళ్ళినా ముందు వాళ్ళని సేవించి లోపలికి వెళ్ళమని. అందుకే ఒక్కొక్క వైపు ఒక్కొక్క దేవాలయం కాపు కాస్తూ ఉంటుంది. ఉత్తరాన ఉమామహేశ్వరం ఉంటుంది, దక్షిణాన సిద్ధమఠం ఉంటుంది, తూర్పున త్రిపురాంతకం ఉంటుంది, పశ్చిమాన జోగులాంబ ఉంటుంది. 4 వైపులా 4 దేవాలయాలు. ఈ 4 శ్రీశైలానికి ద్వారాలని పిలుస్తారు. 4 శ్రీశైల ద్వారములు అంటారు. మీకు విచిత్రం ఏమిటంటే శ్రీశైలంలో ఉన్నటువంటి అద్భుతమైన ప్రదేశాలన్నిటికీ కూడా ఈ 4 వైపుల నుంచి దారి ఉంటుంది. మీరు వెళ్ళినప్పుడు 4 వైపుల నుంచి వెళ్ళొచ్చు. అక్క మహాదేవి గుహలకు కూడా. అసలు జీవితంలో ఒంట్లో ఓపిక ఉన్నప్పుడు ఒకసారి వెళ్ళి తీరాలి, వెళ్ళి చూడాలి. ఆ కదలీవనం, ఆ తర్వాత అక్క మహాదేవి గుహలు, ఆ ప్రకృతి వైభవం, ఆ సెలయేళ్ళు, ఆ సౌందర్యం, ఆ సహజ శివలింగాలు, సిద్ధులు తొక్కిన భూములు. కదలీవనంలోనే నృసింహ సరస్వతి స్వామి శివైక్యం చెందారు అంటారు. ఆ కదలీవనం మహాద్భుతం. అటువంటి కదలీవనం అసలు ఆ శ్రీశైల క్షేత్రం అరణ్యం లోపలికి వెళ్ళి అక్కడ ఉండేటటువంటి దివ్యమైన ప్రదేశములను చూస్తుంటే ఒళ్ళు పులకరించేస్తుంది. అనేకమైనటువంటి దేవాలయాలతో అనేక మంది భాగవతుల యొక్క స్పర్శ చేత మనకి పవిత్రతని చేకూరుస్తుంది. 1 2 కాదు, ఎంతమంది తరించారో. అందుకే స్కాందంలో ఒక మాట అంటారు, మిగిలినటువంటి శైవక్షేత్రముల యందు మోక్షం ఇవ్వవచ్చు, కానీ ఎప్పటికైనా లోకంలో మోక్షము కన్నా గొప్పది ఏదైనా ఉంది అన్న విషయం ఒకటి బయటపడితే అది ఇవ్వగలిగినది ఏదైనా ఉంటే మల్లికార్జున లింగం ఒక్కటే అంటారు. ఆ శ్రీశైల మల్లికార్జున లింగము కాశీరామేశ్వరాలకి మధ్యలో ఉంటుంది. అదొక గమ్మత్తు. అసలు మనకి తీర్థయాత్ర అంటే సంపూర్ణ తీర్థయాత్ర చెయ్యాలి అనుకున్నాడు అనుకోండి, నేను ఇంకా ఇన్ని క్షేత్రాలకి వెళ్ళలేనండి, నేను కాశీరామేశ్వరాలు అంటారు. ఎటువైపుకి దగ్గర ఉన్నాడో అటువైపు నుంచి మొదలు పెడతాడు. రామేశ్వరం వెళ్ళి స్నానం చేసి సముద్రంలో ఉన్న ఇసుక పట్టుకెళ్ళి గంగానదిలో కలిపి, గంగానదిలో అక్కడ విశ్వనాథ దర్శనం చేసి ఈ సముద్ర జలాల్ని పట్టుకెళ్ళి ఇసుక తీసుకెళ్ళి గంగలో కలుపుతారు. సముద్ర జలాలు కొంతమంది శివాభిషేకానికి తీసుకెడుతూ ఉంటారు. గంగా జలాల్ని పట్టుకొచ్చి రామనాథస్వామి మీద పోస్తారు. మళ్ళీ ఇక్కడి నుంచి ఇసుక పట్టుకుని మళ్ళీ కాశీ పెడతారు. అంటే 2 మాటలు కాశీ, 2 మాటలు రామేశ్వరంతో సంపూర్ణ తీర్థయాత్ర పూర్తయిపోతుంది. కాశీ నుంచి మొదలుపెట్టి రామేశ్వరం వెళ్ళినా అంతే. మీరు దేనికి దగ్గర ఉన్నారన్న దానితో సంబంధం. కాశీ రామేశ్వరముల చేత సంపూర్ణ తీర్థయాత్ర సిద్ధిస్తుంది అని. ఇందులో మీరు తప్పకుండా దాటారన్నది ఏది అంటే తప్పకుండా దాటవలసింది శ్రీశైల క్షేత్రం. ఎందుకంటే అది కాశీ రామేశ్వరాలకు మధ్యలో ఉంటుంది.
అంటే అసలు తులాదండంగా ఈ రెండు క్షేత్రాల్ని అంత శక్తితో మోస్తున్నది శ్రీశైలమే అంటారు. అందుకే శ్రీశైల శిఖరానికి శ్రీశైల క్షేత్రానికి అంత శక్తి. అటువంటి క్షేత్రం, అటువంటి శివలింగం, అటువంటి అమ్మ, అంతమంది భాగవతోత్తములు, అన్ని లోయలు, అన్ని తపస్సు చేసినటువంటి ప్రదేశాలు, ఇప్పటికీ అన్ని గుహలు, అన్ని సిద్ధక్షేత్రాలతో నిండిపోయినటువంటి ప్రదేశం శ్రీశైల క్షేత్రం. ఎప్పటి విషయాలో నేను మాట్లాడుతున్నానని మీరు అనుకోకండి. ఇప్పటికీ మహాత్ములైనటువంటి వారు శ్రీశైలం వెళ్ళి కూర్చుని చెప్పినటువంటి మాటలు సత్యములైపోయాయి. అంటే వారు చెప్పినవి ఎప్పుడూ సత్యములే అవుతాయి. ఒకప్పుడు శ్రీశైల క్షేత్రంలో దర్శనం చేసుకుని బయటకు వస్తున్నప్పుడు ఎడం పక్కన కామకోటి మఠం కనపడుతుంది. అక్కడ ఆ మఠం లేదు. ఒకప్పుడు మహాస్వామి వారు శ్రీశైలంలో దర్శనం చేసుకుని ఆ చెట్టు కింద ఒకరోజు పొద్దున్న కూర్చున్నారు. కూర్చున్నవారు ఇక ఇలా కూడా కదలలేదు, అలాగే కూర్చుని ఉన్నారు ధ్యానంలో. సాయంకాలం అయింది. ముఖ్యమంత్రి దర్శనానికి వచ్చారు. ముఖ్యమంత్రి దర్శనం చేసుకుని బయటికి వెడుతుంటే పక్కన చెట్టు కింద మహాస్వామి కూర్చుని ఉన్నారు అని చెప్పారు. ఆయన వస్తున్నారు, ఈయన బహిర్ముఖులయ్యారు. మహాస్వామి వంక చూసి కాళ్ళ మీద పడి లేచి ముఖ్యమంత్రి అడిగాడు, అయ్యా మీకేం కావాలి, నేనేమైనా చెయ్యాలా అని అడిగాడు. శంకరాచార్యుల వారి స్పర్శ ఉన్నటువంటి ఈ క్షేత్రంలో శంకరులకి పీఠం లేదు, కామకోటి మఠం కట్టడానికి ప్రదేశం ఇమ్మని అడిగారు. ఎక్కడిమ్మంటారని అడిగారు. ఎక్కడిమ్మంటావంటావే, నేను ఇక్కడేగా కూర్చున్నానన్నారు. వెంటనే వెళ్ళి మంత్రిమండలి సమావేశం పెట్టి ఆ స్థలం ఇచ్చారు. అక్కడ కామకోటి మఠం వచ్చింది. ఒకానొకప్పుడైతే మీతో నేను మనవి చేశా, అసలు మఠాధిపత్యమే వదిలేసి శ్రీశైలంలో ఉండిపోతానన్నారు. శ్రీశైలం గురించి పెద్దలు ఒక మాట చెప్తారు, సభాముఖంగా నేను చెప్పకూడదని ఊరుకున్నాను. కానీ శ్రీశైల క్షేత్రంలోకి వెళ్ళి అక్కడ, అంటే నా ఉద్దేశం ఆత్మహత్యల కొరకని కాదు, శరీరానికి వయసు పూర్తిగా అయిపోయి తనంత తాను ప్రాణోత్క్రమణము శ్రీశైలంలో అవడం కానీ, శ్రీశైల క్షేత్రంలో నివాసం ఉండడం కానీ, శ్రీశైలంలో రాత్రుళ్ళు నిద్ర చేసి ఉదయం లేచి స్నాన సంధ్యాదులు చేసుకుని అనుష్ఠానం చెయ్యడం కానీ కోట్ల 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 జన్మలు ఉన్నవాడికి తప్ప సంప్రాప్తము కాదు. అంత గొప్ప క్షేత్రం శ్రీశైల క్షేత్రం. శక్తి వైభవం, శివ వైభవం, ఇంతే కాదు గణాపత్యం, గణపతి వైభవం విశేషంగా ఉన్నటువంటి క్షేత్రం. రత్నగర్భ గణపతి అనబడేటటువంటి గణపతి ఉన్న క్షేత్రం ఒక్క శ్రీశైలం. ఆ పేరుతో ఆయన వినా వేరొకరు లేరు. మీరు ఇప్పటికీ శ్రీశైలంలో బాగా వృద్ధులైన వారిని అడగండి, ఒక మాట చెప్తారు. శ్రీశైల దేవాలయం చుట్టుపక్కల ఉన్న దేవాలయాలు బద్దలగొట్టి మల్లికార్జున లింగం జోలికెడదామని విడితే మల్లికార్జున దేవాలయం యొక్క రాజద్వారం దగ్గరికి వెళ్ళేటప్పటికి నిద్దురుకొక్కకు పడిపోయేవారు. గడప దాటి లోపలికి వెళ్ళలేకపోయారు. మల్లికార్జున లింగం జ్యోతిర్లింగమై తేజోవంతమై తేజోవిరాజితమై భక్తులను అనుగ్రహించడానికి అలాగే ఉంది. అంత గొప్ప లింగం సామాన్యుడైనటువంటి వాడైనా సరే భక్తితో వెడితే మాత్రం గొప్ప అనుగ్రహాన్ని వర్షించడానికి ఓ చేతిలో పట్టడానికి సరిపోయినంత చెంబా అన్నట్టుంటుంది. అంత చిన్నదిగా కనపడేటటువంటి ఆ శివలింగం అంత గొప్పది. ఆ కొండ మీద పరమశివుడు ఎన్ని రూపాలతో ఎంతమందికి ఎన్ని మార్లు కనపడ్డాడో, నమ్ముకున్న వాళ్ళందరినీ అనుగ్రహించాడు. నాకు పేర్లు జ్ఞాపకం లేదు కానీ శ్రీశైలానికి పక్కనున్న పల్లెటూరులోనే విధవరాలు తల్లి, ఒక్కడే కొడుకు, దీపావళి పండగ వస్తోంది, అందరూ మా అక్క వస్తోంది, మా బావ వస్తున్నాడు, మా అన్నయ్య వస్తున్నాడు, మా వదిన వస్తున్నాడు అని చెప్పుకునేవారు. పాప ఆ పిల్లాడు ఒక్కడు నోట్లో వేలేసుకు చూసేవాడు, వీళ్ళకి ఇంతమంది ఉన్నారు నాకు లేరని. నీకు అక్క లేదు బావ లేదు నీదేం పండగని ఏడిపించారు. ఏడిపిస్తే తల్లిని వెళ్ళి అడిగాడు, నాకు ఎవ్వరు లేరా అని. లేకేమిరా, నీకు ఉన్నారు అక్క బావ, శ్రీశైలం కొండ మీద ఉన్నారు భ్రమరాంబ నీ అక్క, మల్లికార్జునుడు నీ బావ అంది ఆవిడ. అయితే అక్క బావని పండక్కి తీసుకొస్తానని వెళ్ళాడు. మా అక్క ఈ కొండ మీద ఉందిట, మా బావ ఈ కొండ మీద ఉన్నట్టు ఎక్కడున్నాడని వెతికాడు. అమాయకత్వంతో నమ్మి వెళ్ళినందుకు పలికాడు. పరమ వృద్ధురాలి రూపంలో భ్రమరాంబాదేవి కనబడి, పిచ్చి పిల్లవాడా ఇక్కడ ఎక్కడ వెతుకుతావురా, మీ ఇంటికి వెళ్ళిపో, వస్తారులే మీ అక్క బావ, నేను చెప్తాను ఇల్లంది.
అంటే మా అక్కా బావకి మా ఇల్లు చెప్తానంటున్నావు, మా ఇల్లు నీకెలా తెలుసు అన్నాడు. నువ్వు అస్తమానం పొడుపు కథలు అడుగుతుంటావు కదా, మీ అమ్మని నన్ను అడుగంది. తెల్లబోయాడు. నీకెలా తెలుసు పొడుపు కథలు చెప్తానని అన్నాడు. నువ్వు పొడుపు కథలు చెప్తావని తెలుసున్న దానికి నీ ఇల్లు తెలియదుట్రా, మీ అక్కా బావని పంపిస్తాను వెళ్ళమని. మీరు నమ్మండి, యథార్థంగా జరిగింది. మల్లికార్జునుడు భ్రమరాంబ ఒంటెద్దు బండెక్కి అక్కా బావ రూపంలో ఆ ఇంటికి వెళ్ళారు దీపావళి పండగ నాడు. వెళ్ళి రాత్రి నులక మంచం మీద పరమశివుడు పడుకుంటే ఆ పిల్లవాడిని పక్కన కూర్చోబెట్టుకుని బావమరిదిగా ఆడించి పాడించి దగ్గర కూర్చోబెట్టుకున్నాడు. ఇక తర్వాత వాళ్ళ ఆయనలో ఐక్యం అయ్యారని నేను కొత్తగా చెప్పాలా, ఏమి నోరు తెరిచి చూస్తారు. కాబట్టి శ్రీశైల మల్లికార్జున లింగం అంటే శంకర భగవత్పాదుల దగ్గర నుంచి ఏమీ తెలియని అమాయకుడు వరకు అందరినీ అనుగ్రహించింది. సిద్ధప్ప అని ఒక పురుషుడు, ఒక మహాభక్తుడు, ఆయన్ను అనుగ్రహించాడు. రొట్టెలు తిన్నాడు, ఆయన పెట్టిన రొట్లు పట్టుకెళ్ళి ఎంతకీ కనపడకపోతే శిఖరం నుంచి దూకేశాడు ఆయన. మళ్ళీ ఏ వృద్ధుడి రూపంలో కనపడ్డాడో ఆ వృద్ధుడి రూపంలోనే పట్టుకుని రొట్టెలు తిన్నాడు. మల్లికార్జున స్వామి ఎంతమందిని అనుగ్రహించాడో, అసలు భ్రమరాంబ కన్యారూపంలో ఎంతమందికి కనపడుతూ ఉంటుందో అంత గొప్ప క్షేత్రం. అక్కడి శిఖరమే శిఖరము, లింగమే లింగము, అమ్మవారే అమ్మవారు, లోయలే లోయలు, దేవతలే దేవతలు. అసలు శ్రీశైలంలో ఇది అది అని చెప్పడానికి ఏం ఉండదు. అడుగడుగునా శివలింగములే, అడుగడుగునా దేవతలే. 33 కోట్ల మంది దేవతలు ఎప్పుడూ తేజోరూపాలతో శ్రీశైలంలో తిరుగుతుంటే ఉంటారు అంటారు. నేను హనుమంతరావు గారు అనుమతిస్తే రేపు పిలిపిద్దాం అనుకున్నాను. ఆ శ్రీశైలం ప్రభ ఎడిటర్ చక్రవర్తి గారికి ఎన్నో సమయాలలో ఆ భ్రమరాంబ దేవాలయంలోంచి గజ్జలు కట్టుకొని ఎవరో నడుస్తున్న శబ్దాలు, గంటలు మోగిస్తున్న శబ్దాలు, హారతులిస్తున్న శబ్దాలు వినపడేవి. ఆవిడికి ఒళ్ళు పులకరిస్తుండేది. ఆయన భార్య గారికి ఆ పక్కనే ఉండేది క్వార్టర్. ఇప్పటికీ ముప్పొద్దుల షట్కాలముల యందు దేవతలందరూ వెళ్ళి మల్లికార్జునుణ్ణి భ్రమరాంబని సేవిస్తూ ఉంటారు. అంత గొప్ప దేవాలయం ఆ దేవాలయం. అటువంటి దేవాలయం మన ఆంధ్ర రాష్ట్రంలో ఉండడం, అందున ఒక్క పగలో ఒక్క రాత్రో ప్రయాణం చేస్తే వెళ్ళగలం మేము, కొద్ది గంటలు ప్రయాణం చేస్తే వెళ్ళగలరు మీరు. మాకన్నా మీరు చాలా అదృష్టవంతులు ఆ విషయంలో. కాబట్టి అంత గొప్ప శ్రీశైల క్షేత్రం, అంత గొప్ప శ్రీశైల క్షేత్ర వైభవం. కాబట్టి ఇవాళ నా ప్రసంగాన్ని నేను ఇక్కడితో ముగిస్తున్నాను. కారణం ఏమంటే హనుమంతరావు గారు ఏదో ప్రతిపాదన చేశారు. రేపటి రోజున నేను శ్రీశైల వైభవం గురించి మాట్లాడటం లేదు. ఎందుచేత అంటే శ్రీశైల వైభవం అయిపోయిందని కాదు, ఎన్ని రోజులు చెప్పినా ఉంటుంది శ్రీశైల వైభవం. కానీ ఎందుకు మాట్లాడటం లేదు అంటే ఒకటే కారణం. రేపటి రోజున ఇక్కడ మృగశీర్ష నక్షత్రంలో పార్వతీ కళ్యాణం జరుగుతోంది. రేపు పార్వతీ కళ్యాణం జరుగుతోంది కాబట్టి సందర్భోచితంగా పార్వతీ కళ్యాణం గురించి మాట్లాడు అన్నారు. పెద్దల శాసనాన్ని ఔదల దాల్చవలసి ఉంటుంది కాబట్టి రేపు పార్వతీ కళ్యాణం గురించి మాట్లాడతాను. రేపు పార్వతీ కళ్యాణం ఉన్న దృష్ట్యా ఉపన్యాస వేళలలో కొద్దిగా మార్పు ఉంటుంది. ఆ మార్పు ఏమి అన్నది హనుమంతరావు గారు చెప్తారు. నేను నా ఉపన్యాసాన్ని ఇక్కడితో ముగిస్తూ శ్రీశైల వైభవం మీద చేసినటువంటి ప్రసంగాలు పూర్తయినట్టుగా తెలియచేస్తున్నాను. మంగళాశాసనపరై పదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మల్లినాథాయ మంగళం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. శ్రీ చాగంటి కోటేశ్వరరావు గారి ప్రవచనం రేపు 4 గంటల నుంచి సుమారు 5 గంటల వరకు వారి ప్రవచనం సాగుతుంది. వారి ప్రవచనం అనంతరం పార్వతీ కళ్యాణం జరుగుతుంది. దయచేసి భక్త మహాశయులు రేపు ప్రవచనానికి పార్వతీ కళ్యాణాన్ని కూడా చేసి మమ్మల్ని